అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దన దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదం యొక్క అంగమైన వేదాంగము జ్యోతిష్యం ఒకటి. ఈ జ్యోతిష్యం అనేది మనం ఏమనుకున్నాము, ఇది గ్రహాల యొక్క, నక్షత్రాల యొక్క స్థితి ఎక్కడ, ఏంటి, అవి ఎలా గమనం చేస్తున్నాయని, రాశులు, ఈ నక్షత్రాల కుప్పలన్నింటి రాశులు అంటారని, వీటి లోపల గ్రహాలు ఇలా తిరుగుతూ ఉంటాయని, రాశుల కుప్పలు ఏవైతే ఉంటాయో అలాగే ఉంటాయి, అవి కదలవు. దాంట్లోపల గ్రహాలు మాత్రం తిరుగుతూ ఉంటాయి. ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, గ్రహాలకు వాళ్ళ సొంతిల్లు ఉంటుంది. మొదటిదేమో వాళ్ళ సొంతిల్లు. సొంతిల్లు ఉన్నా కూడా ఏమవుతుంది, ట్రావెలింగ్ జాబ్ కదా, అందరు గ్రహాలు తిరుగుతూ ఉంటారు. కొంతమంది మెల్లగా వెళ్తారు, కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు, కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్తారు, కొంతమంది దూక్కుంటూ వెళ్తారు, కొంతమంది పాక్కుంటూ వెళ్తారు. అలా పాక్కుంటూ వెళ్లే వాళ్ళ లోపల మిస్టర్ శని అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎక్స్ట్రీమ్లీ స్లోగా పాకుతుంటారు. 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశి మారడానికి. మొత్తం ఇలా కనుక గుండ్రగా కనుక తీసుకున్నట్లయితే 360 డిగ్రీలు కనుక తీసుకున్నట్లయితే ఒక్కొక్క దగ్గర 30 డిగ్రీలలో ఒక్కొక్క రాశి ఉంటుంది. మేష, వృషభ, మిథున, కర్కాటకాలు, సింహ, కన్య, తుల, వృశ్చికాలు, ఇంకా ధనుస్సు, మకరము, కుంభము, మీనము, ఈ 12 రాశులు. వీటి లోపల 27 నక్షత్రాల యొక్క పాదాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి అని తెలుసుకున్నాం. ఈ రాశులు, నక్షత్రాలు కదలవు, కానీ లోపల తిరుగుతున్నటువంటి ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, తర్వాత రాహుకేతువులు, వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. అందరూ పాజిటివ్ గా తిరుగుతుంటే వీళ్ళు నెగిటివ్ గా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటారు. రాహుకేతువులు ఛాయాగ్రహాలేమో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతారు. మిగతా 7 మాత్రం క్లాక్ వైజ్ తిరుగుతారు. తిరిగేటప్పుడు శని 2.5 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి మారుతాడు. గురువు 1 సంవత్సరానికి ఒక రాశి మారుతాడు. అలా 12 ఏళ్లలో ఆయన మొత్తం అన్ని రాశులు కవర్ చేస్తారు. అలాగా శుక్రుడు, బుధుడు, వీళ్ళందరూ ఏంటంటే 4 రోజులు తీసుకుంటారు. కేతువు, కుజుడేమో 45 రోజులు తీసుకుంటాడు ఒక్కొక్క రాశికి. ఇలా కాకుండా రాహుకేతువులు 1.5 years రివర్స్ డైరెక్షన్ లో 1.5 years తీసుకుంటారు ఒక్కొక్క రాశి మారడానికి. ఇదే చంద్రుడు అయితే ఒక్కొక్క రాశి జస్ట్ 2.5 days లో కంప్లీట్ చేసేస్తాడు. అంటే రోజుకొక నక్షత్రం దగ్గర ఉంటాడు ఆయన. అలా 2.25 అయ్యేసరికి 2 నక్షత్రాలు అయ్యేసరికి ఆయనకు ఒక రాశి అయిపోతుంది. అంతే కదా, ఒక రాశి అంటే 9 పాదాలు. 9 పాదాలు అంటే ఆ 9 పాదాలు కంప్లీట్ చేయడానికి ఆయనకి 2 రోజుల ఒక పావు, అంటే 2 రోజులు అంటే ఎంత, 48 గంటలు. మళ్ళీ అందులో పావు అంటే ఎంత, 6 గంటలు. 48, 6, 54 గంటలకి ఒక రాశి కవర్ అయిపోతాడు. సో అందరికంటే ఫాస్ట్ గా తిరిగేదేమో చంద్రుడు, అందరికంటే స్లోగా తిరిగేదేమో మిస్టర్ శని. ఇలా వీళ్ళందరూ తిరుగుతుంటారు. వీళ్ళతోటి మనకేం సంబంధం సార్, మనదేముంది, మనం హ్యాపీగా కమ్మగా తినాలి, హ్యాపీగా పడుకోవాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని మనం అనుకుంటే వాళ్ళు అలా అనుకోరు కదా. ఆహాహా, నువ్వు అట్లా కామ్ గా ఉన్నావా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, మన పైన అటాక్ చేస్తారు. ఎందుకంటే మనం పుట్టినటువంటి సమయము, పుట్టినటువంటి స్థలము, టైం అండ్ స్పేస్ అనేవైతే చెప్పుకుంటామో, ఈ టైం అండ్ స్పేస్ కి సంబంధించి ఆ సమయంలో ఎవరున్నారు, చంద్రుడు ఎక్కడున్నాడు, ఆ సమయంలో సూర్యుడు ఎక్కడున్నాడు, ఆ సమయంలో బుధుడు ఎక్కడున్నాడు, ఆ సమయంలో గురుడు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయం, ఆ సమయంలో మనం పుట్టిన సమయంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వారు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు. ఆ ప్రభావితం చేయడానికి కొన్ని లెక్కలేమో మనం సూర్యుడి ప్రకారం తీసుకుంటాం, కొన్ని లెక్కలు చంద్రుడి ప్రకారం తీసుకుంటాం. మళ్ళొకసారి చెప్తున్నా, కొన్ని లెక్కలు మనం చేసేవి సూర్యుడి ప్రకారము, కొన్ని లెక్కలు మనం చేసేవి చంద్రుడి ప్రకారము. ఉదాహరణకి ఒక వ్యక్తి గనక ఈ రోజు పుట్టాడు అంటే ముందు ఫస్ట్ మనం చూడవలసినది లగ్నము. లగ్నము సూర్యుడు ద్వారా చూస్తారు. ఈ లగ్నం నుంచి మనకి ఏమేమి వస్తాయి, లగ్నం నుంచి మనకు వచ్చేది వాడు ఏ లగ్నంలో పుట్టాడు అంటే, సూర్యుడు ఉదయం నుంచి సుమారుగా 2 గంటల చొప్పున ఇలా మొత్తం కనుక లెక్కేసుకుంటే సుమారుగా 12 లగ్నాలు ఉంటాయి. ఏ లగ్నంలో పుట్టాడు అన్నటువంటి విషయం ముందు తెలుసుకుంటాం. నంబర్ 1, ఫస్ట్ అన్నిటికంటే ముందు అది రాసి పెట్టుకోండి. సార్ మాకు పెన్ను పేపర్ లేదు సార్, మీరు చెప్తుంటే అలా ప్రవచనం రోజు నిద్ర వస్తుంది కాబట్టి వింటున్నాం. కాబట్టి పడుకోండి, హ్యాపీగా పడుకొని వినండి. ఇంకో క్లాస్ తో అయిపోతుంది కూడా, level 1 అయిపోతుంది. మనకు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు కానీ సర్టిఫికెట్ ఇచ్చుంటే అందరినీ ఫెయిల్ చేసేవాడిని తెలుసా. అసలు ఒక్కళ్ళకి కూడా పాస్ చేసేవాడిని కాదు. మేబీ రాధిక
రజనీ గారు వీళ్ళు శర్మ గారు ఒక 4-5 పాస్ చేసేవాడిని, కానీ అందరినీ ఫెయిల్ చేసేసేవాడిని. అందరికి ఎన్ని మార్క్స్ ఇచ్చేవాడిని తెలుసా? 100కి గెస్ట్ చేయండి ఎవరైనా. అందరికి 100కి ఎన్ని మార్కులు ఇచ్చేవాడిని నేను? 0 సార్, అందరు 0. ఎంత అసలు ఈ ఒక్క విషయం మాత్రం అంటే మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇంకా ఓకే, అందరూ కరెక్ట్ గా చెప్పారు ఈ ఒక్క విషయం. సో ఏమైతుందంటే ఈ విధంగా మనకు సూర్యుడు నుంచి లగ్నం వస్తుంది. ఫస్ట్ పెన్నుతోనే రాసుకోండి. ముందు డిసైడ్ చేయవలసినది లగ్నము అని చెప్పేసి రాసుకోండి. లగ్నము అని రాసిన తర్వాత ఈ 12 డబ్బాలు ఏవైతే గీసుకున్నామో ఆ డబ్బాలలో ఎక్కడ ఉంది లగ్నం అని చెప్పేసి ముందు దాన్ని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుంటే మేష లగ్నం అయితే మేషంలో ల అని చెప్పి రాసుకోండి. వృషభంలో లగ్నం ఉన్నట్టయితే వృషభంలో ల అని చెప్పి రాసుకోండి. అది ఒకసారి షేర్ చేస్తాను, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇవాళ మీకోసం మళ్ళా నాకు కొంత ఎఫర్ట్ పట్టింది ఇదంతా చేయడానికి. ఇవన్నీ కనిపిస్తున్నాయా మీకు? ఫస్ట్ ఇక్కడ ఈ టేబుల్ కనిపిస్తుందా లేదా చెప్పండి ఒకసారి అందరూ. జూమ్ వద్దు, నా ఫేస్ తీసేసేయండి కదా. నా ఫేస్ ని తీసేస్తే మీకు ఫుల్ స్క్రీన్ ఇది పెట్టుకోండి. ఫేస్ తీసి పక్కకు పారేయండి నాది, అప్పుడు మీకు సులభంగా నొక్కండి. రెండు స్క్రీన్స్ వచ్చాయి కదా, పక్క స్క్రీన్ నొక్కండి. కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి ఎప్పటికీ మారవు. ఈ నల్లగా ఉన్నవి ఎప్పటికీ మారవు. ఇక్కడ పక్కన రెడ్, బ్లూ, ఎల్లో, బ్లాక్ అని చెప్పి రాసాను చూసారా? ఇక్కడ మీకోసం ఇవాళ కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాను. ఈ బ్లాక్ అనేది ఏంది? రాశి, ఫిక్స్డ్ అని చెప్పి రాశాను. కనిపిస్తుందా కనిపించట్లేదా? కనిపిస్తుంది సార్. అంటే ఈ లోపల డబ్బా ఇప్పుడు చూడండి, నేను హైలైట్ చేసిన డబ్బా ఒకటి కనిపిస్తుందా? మీనా నుంచి కన్యా వరకు ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. ఇవి ఎప్పటికీ మారవు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రెడ్ అని రాశాను. ఈ రెడ్ అని రాసింది ఏంటంటే వాళ్ళ సొంత ఇల్లు. ఎవరి సొంత ఇల్లు? ఆ రెడ్ కలర్ లో ఉన్న వాళ్ళ సొంత ఇల్లు. ఈ రెడ్ కలర్ లో ఉన్నది గ్రహం అన్నమాట. గురువు యొక్క సొంత ఇల్లేది? మీనము. కుజుడి యొక్క సొంత ఇల్లేది? మేషము. శుక్రుడి యొక్క సొంత ఇల్లేది? వృషభము. ఆయన అక్కడ ఉంటాడా లేదా? కాదు, అది ఆయన ఇల్లు. మీకు సొంత ఇల్లు హైదరాబాద్ లో ఉంది, కానీ మీరు ఎక్కడున్నారు? వైజాగ్ లో ఉన్నారు. ఉండొచ్చు, తప్పేముంది, తిరగచ్చు, ఎక్కడైనా తిరగచ్చు కదా. మిథునం ఎవరు సొంత ఇల్లు? బుధుడు. కర్కాటకం? చంద్రుడు. సూర్యుడు సొంత ఇల్లేది? తుల ఎవరి సొంత ఇల్లు? ఓకే, కుంభం ఎవరి సొంత ఇల్లు? శని. సో ఈ రెడ్ మాత్రమే చూడండి, ఇక్కడ రెడ్ ఉన్నాయి కదా, ఆ రెడ్ ఏమో అధిపతులు, లోపల ఉన్నటువంటివి ఏమో రాశులు, అవి ఫిక్స్డ్ నల్లవి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్ కలర్ ఏమో వాళ్ళ యొక్క అధిపతులు. సరేనా? ఇది ఫిక్స్డ్. ఇది కూడా అధిపతులు కూడా ఫిక్స్డ్, ఎప్పటికీ మారరు. అధిపతులు ఎప్పటికీ కూడా మారరు. ఓకేనా? ఇప్పుడు బ్లూ కలర్ మీకు కొన్ని కనిపిస్తున్నాయా మీకు? ఎవరన్నా చదవండి బ్లూ కలర్ లో ఉన్నవి. కుజ, శుక్ర, రవి, చంద్ర, గురు, బుధ, శని. రాహుకేతువులు ఉండవు. రాహుకేతువులకి వాటి నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. ఇంకెవరైనా చదవండి, ఇంకెవరైనా ఒక 4-5 కూడా చదవండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. బ్లూ కలర్ లో ఉన్నవి కొంతమంది చదవండి. శుక్ర, రవి, చంద్ర, గురు, బుధ, శని. కుజ మిస్ అయ్యారా? ఒకటి మిస్ అయినట్టున్నారు చూడండి. కుజ మిస్ అయ్యారండి. ఇంకెవరన్నా చదవండి. గుండ్రగా చూడండి అమ్మా, అందరూ గుండ్రగా చూసి చదవండి. ఇంకెవరన్నా చదవండి. చంద్ర, గుండ్రగా తిరగండి. కుజ, శుక్ర, రవి, చంద్ర, గురు సార్. ఓకే, ఇవి మీరు రవి, చంద్ర, గురు, బుధ, శని, కుజ. ఓకే, కుజ అంటే ఏంటి?
కుజ అంటే ఏం చెప్పాము? మంగళవారం. అది చెప్పానా లాస్ట్ వీక్? మేషరాశి అండి. కుజ అంటే అది చెప్పానా? కుజుడు అండి. కుజ అంటే కాదు, కుజ అంటే నీళ్లు తాగే ఒక పరికరము అని చెప్పి మర్చిపోయారు. పూజ పూజ కూజ. సో మర్చిపోయారు, అందరు మర్చిపోయారు. ఓకేనా, వెరీ. ఇప్పుడు ఏం చేస్తారంటే అందులోపల సరే బ్లూ కలర్వి ఏమిటి, ఇది కొద్దిగా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవి కూడా పర్మనెంట్ అని గుర్తుంచుకోండి. మళ్ళొకసారి చెప్తున్నాను, ఇప్పుడు నేను ఈ బొమ్మలో వేసింది పర్మనెంట్. ఈ ఎక్సెల్ అందరికి షేర్ చేస్తాను. ఇందులోపల నేను ఎంత కష్టపడ్డానంటే నా ఆఫీస్ లో ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు ఇంత కష్టపడలేదు. ఓకే, అంత కష్టపడి ఇవన్నీ మీకోసం తయారు చేసేసాను. ఈ బ్లూ కలర్ లో ఉన్నవి ఏంటంటే వాళ్ళు ఆ స్థలంలో ఉంటే వాళ్ళకి చాలా చాలా శక్తి ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఓకే, అర్థమైందా? ఆ బ్లూ కలర్ లో ఉన్నప్పుడు వాళ్ళకు చాలా శక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇందులో శుక్రుడు ఎక్కడున్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటాడు? మీనంలో సార్, మీనంలో. ఇంకేమన్నా చెప్పండి. వృషభంలోనా? వృషభం ఎక్కడుంది? శుక్రుడు కదండి మీరు అడిగింది. అవును, శుక్రుడు కాదు, వృషభం అండి. అవి అతని సొంత ఇల్లు. నేననేది అది కాదు. అతడు స్ట్రాంగ్ ఉండేది ఎక్కడ అని చెప్తున్నాను. స్ట్రాంగ్ గా ఉండేది బ్లూ కలర్ లో ఉన్నవి అతను స్ట్రాంగ్ ఉంటాడని. ఇప్పుడు కొంతమందికి హైదరాబాద్ లో వాళ్ళ సొంత ఇల్లు ఉంది, కానీ అతను వైజాగ్ లో స్ట్రాంగ్. ఇప్పుడు నేనున్నాను, ఈ ఇల్లు నాది, కానీ నేను ఇంట్లో స్ట్రాంగ్ కాదు, ఆఫీస్ లో స్ట్రాంగ్. అవునా కదా? సో మీనంలో ఉన్నప్పుడా సార్? మీనంలో ఉన్నప్పుడా సార్ శుక్రుడు మీనంలో ఉన్నప్పుడు మళ్ళొకసారి అందరు చూసి చెప్పండి కాస్త. ఎక్కడ ఉన్నప్పుడు శుక్రుడు స్ట్రాంగ్ ఉంటాడు? మీనంలో ఉన్నప్పుడు శుక్రుడు మీనంలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఉంటాడు. ఆయన శుక్రుడు సొంతిల్లేది? శుక్రుడికి తుల, వృషభం, తుల రెండు సొంత ఇల్లులు ఉన్నాయి. ఈ రెండు సొంత ఇళ్లలో ఆయన సొంత ఇల్లులు, కానీ ఆయన స్ట్రాంగ్ గా ఉండేది మాత్రము మీనరాశిలో. మీనరాశి లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఒక్కసారి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇది మనకి ఇంటర్ప్రిటేషన్ టైం లోపల పనికొస్తుంది కాబట్టి అందరూ పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి. ఏమని రాసుకుంటారంటే, ఈ ప్రదేశంలో ఈ బ్లూ కలర్ ఏవైతే మీకు నేను రాశానో ఆ బ్లూ కలర్వి అందులోపల ఉన్నప్పుడు అతడు పాపగ్రహం అయితే మీకు చాలా దారుణంగా పాపాలు పెడతాడు, చాలా దారుణంగా కష్టపెడతాడు. స్ట్రాంగ్ ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి చెడు స్థానంలో ఉన్నాడు అనుకోండి, కానీ అతను చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఏం చేస్తాడు, వాడు చెడే చేస్తాడు. అదే అతను మంచి చేసే వ్యక్తి అనుకోండి, మీకు మంచే చేస్తాడు, కానీ అక్కడ చాలా స్ట్రాంగ్ గా చేస్తాడు అనమాట. ఏ గ్రహమైనా రాసుకోండి, ఏ గ్రహమైనా ఉచ్చ స్థితిలో మంచి చేయాలని లేదు, బాగా మంచి గాని బాగా చెడు గాని చేస్తుంది. అంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది అని రాసుకోండి. మంచి చెడు అని రాయకుండా ఉచ్చ స్థితిలో ప్రభావము ఎక్కువ ఉండును. ఉదాహరణకి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు నైట్ అయితే వాడికి చాలా స్ట్రాంగ్ ఉంటాడు అన్నమాట. అంటే వాడు మంచి చేస్తున్నట్ట చెడు చేస్తున్నట్ట? చెడు చేస్తున్నట్టే. అంటే ఒకడు స్ట్రాంగ్ గా ఉన్నాడంటే వాడు మంచి చేస్తున్నట్టు లెక్క కాదు. మంచి అయినా చేయొచ్చు, చెడైనా చేయొచ్చు. వీడు మంచి రాక్షసుడు అనుకుందాం, ప్రహ్లాదుడు అనుకుందాం, మంచి చేస్తాడు. హిరణ్యకశిపుడు అనుకోండి, చెడు చేస్తాడు. ఆ పరిస్థితిని బట్టి. సో ప్రస్తుతానికి మీరు ఏమని రాసుకుంటారంటే, ప్రభావము ఎక్కువ ఉండే ప్రదేశాలు అన్నమాట ఇవి. ఉచ్చ స్థితి అంటే రాసుకోండి, గ్రహముల ఉచ్చ స్థితి అనగా వాటి ప్రభావము ఎక్కువ ఉండే రాశులు. గ్రహముల ఉచ్చ స్థితి అనగా. సార్ వీడియో పెడతారా సార్ మీరు మాకు రేపు? ఎందుకని? మీకు పెన్ను పేపర్ దొరకట్లేదా? కష్టమైపోయిందా? మార్కెట్ లో అమ్మడం మానేసారా పెన్ను పేపరు? కరెంట్ లేదండి, అందు గురించి పెడతాను, ఎలాగో పెడతాను, కానీ వీలైనంత వరకు అదే మీరు రేపైనా రాసుకోండి. అందరికి కనిపిస్తుందా ఇది? నా దగ్గర వీడియో ఎందుకో కనిపించడం లేదు. నాకు కనిపించట్లేదు, ఎందుకని? నాకు కూడా కనిపిస్తలేదు సార్. పాజ్ అయింది సార్. పాజ్ అయింది. ఎందుకని? ఏం చేసాం మనం?
ఏం తప్పు చేశాం? ఇప్పుడు వచ్చింది, ఆ? ఇప్పుడు వచ్చింది సార్. వచ్చిందా? కరెంట్ పోయింది. ఏం లేదండి, వచ్చింది. లేదు, ఒకసారి ఆగండి, స్టాప్ చేసి. నీట్గా ఉంది, అసలు పోలేదు నాకు అడిగి పోలేదు. స్టార్ట్ చేస్తా, లైన్ లో ఉండండి. స్థితిలో ఉండగా ప్రభావం ఎక్కువగా ఉండును కదండి. అంతే కదా, కరెక్టే కదా. సొంత ఇంట్లో ఉంటే ప్రభావం ఉంటుందని లేదు. సొంత ఇంట్లో ఉంటే నా సొంత ఇల్లు, కానీ నా సొంత ఇంట్లో నాకు నోరు లేదు, అవునా? సొంత ఇంట్లో ఉన్నప్పుడు నోరు లేదు. ఇప్పుడు ఈయన శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు సొంత ఇల్లు ఏది? శుక్రుడు తులా మేనం అండి. వృషభం తుల సార్ వృషభం తులా వృశ్చికం సార్. వృషభం ఇంకా తుల. ఒక్క నిమిషం, ఇంకా కూడా ఎవరికో అర్థం కాలేదు, ఇంకా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక్కసారి లాస్ట్ టైం ఒకసారి చెప్తున్నాను వినండి. ఈ లోపల ఉన్నటువంటి రాశులు, వీటిని రాశులు అంటారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చికాలు, ధనుస్సు, మకర, కుంభము, మీనము, వీటిని రాశులు అంటారు. ఇవి ఫిక్స్డ్. ఈ రాశుల చుట్టూగా ఎర్ర రంగులో కనిపిస్తున్నవి ఆ ఇంటి యొక్క ఓనర్సు. ఓకేనా? ఇంటి యొక్క ఓనర్సు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు చెప్పకుండా ఇందాక తప్పు చెప్పిన వాళ్ళు ఒక్కసారి చెప్పండి. గురువుకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 4 ఇల్లు. గురువుకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 2 అండి. రెండు ఇళ్ళు ఉన్నాయా? ఏవి చెప్పండి? ధనుస్సు, మీనం. సో గురువు ఎక్కడ స్ట్రాంగ్ ఉంటాడు? మీనరాశిలో ధనుస్సులో. చెప్పానా నేను స్ట్రాంగ్ ఉంటాడని చెప్పానా? ఇంట్లో నోరు మూసుకుంటాడని కూడా చెప్పాను కదా. ఇంట్లో స్ట్రాంగ్ ఉన్నాడు, అవి అతను సొంత ఇల్లులు అంతే. అదే విధంగా శనికి సొంత ఇల్లులు ఏమున్నాయి? కుంభం, మకరం సార్. చెప్పకండి, శర్మ గారు, రాధిక, రజని, వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సొంత ఇల్లు వేరు, మన ప్రభావం ఎక్కువ ఉండడం వేరు. కొంతమందికి సొంత కాన్స్టిట్యుయెన్సీస్ లో కంటే బయట ఎక్కువ నోరు ఉంటుంది. ఆ విధంగా ఈ రెడ్ కలర్ లో ఉన్నప్పుడేమో వాళ్ళ సొంత ఇల్లులు, అవన్నీ వాళ్ళ సొంత ఇల్లులు. శనికి మకర కుంభాలు సొంత ఇల్లులు, గురువుకి మీనము, ధనుస్సు సొంత ఇల్లు, కుజుడికి మేషము, వృశ్చికము సొంత ఇల్లు, శుక్రుడికి వృషభము, తుల సొంత ఇల్లులు, మిథునము, కన్య, బుధుడి యొక్క సొంత ఇల్లు, చంద్రుడి యొక్క సొంత ఇల్లు కర్కాటకము, సూర్యుడి యొక్క సొంత ఇల్లు సింహము. ఇవి కేవలము సొంత ఇల్లు మాత్రమే. శుక్రుడు మీనరాశిలో ఉన్నప్పుడు గట్టిగా ఉంటాడు, అతని ప్రభావం ఎక్కువ ఉంటుంది. పాపం ఆ గ్రహాన్ని యొక్క స్థితిని బట్టి అతను పాపాలు చేసేవాడైతే, ఇప్పుడు ఎందుకంటే మనం పుట్టినప్పుడే మనకు కొన్ని కొన్ని పాపగ్రహాలని, కొన్ని పుణ్యగ్రహాలని గుర్తించడం మనం తెలుసుకున్నాం. జీకేకే, పిఆర్ఎస్ఎస్ అని చెప్పి తెలుసుకున్నాం మనం, అవునా? అలాగా మన కర్మగాలి గనక మనకు శుక్రుడు ఉండి అక్కడ గనక మన కర్మగాలిపోయి అక్కడ శుక్రుడు గనక మనకు ఆపోజిట్ స్ట్రీమ్ లో ఉన్నాడు. మనం గురువు గ్రూప్ లో ఉన్నాం అనుకోండి. గురువు గ్రూప్ లో ఉంటే శుక్రుడు మీనరాశిలో గనక ఉంటే ఇక మనకు నరకం చూపిస్తాడు. శుక్రుడు ఎంత మంచోడో అంత చెడ్డవాడు. శుక్రాచార్యుడు రాక్షసుడు ఆయన. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉంటే ప్రభావం. అదే ఇప్పుడు మీరు శుక్రాచార్యుడి యొక్క గ్రూప్ లో ఉన్నారనుకోండి, అంటే ఆ గ్రూప్ లో ఉన్నప్పుడు ఏమైందంటే శుక్రాచార్యుడిగా మీకు విపరీతంగా ఇక మీరు పట్టిందల్లా బంగారం, పట్టకపోయినా బంగారం. మీరేది అడుగుతుంది, కొండ మీద కోతిని పిలిస్తే వచ్చేస్తుంది. ఓకే, వెంకటేష్ తెప్పించలేకపోయాడు కానీ మనం తెప్పిస్తాం. వెంకటేష్ ఎందుకు తెప్పించలేకపోయాడు ఎవరన్నా చెప్పగలరా? వెంకటేష్ ఆ సినిమా లోపల వస్తుంది అన్నాడు కానీ తెప్పించలేకపోయాడు. ఆ సినిమాలో మనకు చూపించలేదు. వస్తుంది అని చెప్పాడు అంతే. ఏం సినిమా అది? శ్రీదేవి క్షణక్షణం పాటలో ఉంటుంది. వెరీ గుడ్. సో అట్లాగా. సో ఇప్పుడు మీరు కనుక శుక్రాచార్యుడు ఉన్న మంచి దశలో ఉండి మీరు శుక్రాచార్యుడు ఫ్రెండ్ గ్రూప్ అయి ఉంటే, మీకు శుక్రాచార్యుడు మీనరాశిలో ఉంటే, అంటే మీరు ఏం చేసాం, మొన్న మనం ఏం కనిపెట్టాము, అతను పుట్టినప్పుడు రకరకాల గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూసుకున్నాం. ఒకవేళ కనుక శుక్రాచార్యుడు మీనరాశిలో ఉన్నట్లయితే సూపర్, ఇంకా అసలు అంటే చాలా లాభం చేస్తాడు అనమాట. మీరు శుక్రాచార్యుడు గ్రూప్ లో ఉండి
శుక్రాచార్యుడు మీనంలో ఉంటే మీకు చాలా లాభం చేస్తాడు. అదే శుక్రాచార్యుడు తన నుంచి 7 స్థానాలు లెక్క పెట్టుకోండి. 1, 2 తనంతో కలుపుకోండి తనంతోని. సార్ రాశిలోనండి లగ్నంలోనండి డౌట్ అడగచ్చా? రాశిలో. ఓకే సార్. ఇవన్నీ కూడా రాశులలో ఏ రాశిలో వాళ్ళు ఎక్కువ ప్రభావితంగా ఉంటారు అనేది మనం తెలుసుకుంటాం. ఏ రాశిలో వాళ్ళు ఉచ్చ స్థితిలోను, ఏ రాశిలో వారు నీచ స్థితిలోనూ ఉంటారు అనేది తెలుసుకుంటున్నాం. ఉచ్చ స్థితిని బ్లూ రంగుతోని ప్రజెంట్ చేశాము, నీచ స్థితిని ఎల్లో కలర్ లో చూపిస్తున్నాం. ఓకే, ఉదాహరణకి శుక్రాచార్యుడు బుధుడు ఎవరైతే ఉన్నాడో, బుధుడు మీనరాశి చాలా నీచంగా ఉంటాడు. అంటే నీచంగా అంటే ప్రభావం ఉండదు. అతను ఉన్నా పెద్ద మనకు లాభం లేదు, నష్టం లేదన్నమాట. అంటే అతను మనకు లాభం, మన ఫ్రెండ్ అయినా కూడా మనకు పెద్ద, మన ఫ్రెండ్ వీక్ పర్సన్ అయితే లాభమే అట్లాగా. సో కర్కాటక రాశి చంద్రుడు అధిపతి, ఇందులో ఎల్లో కలర్ లో ఉన్నది నీచ స్థితి సార్? అవునండి, ఎల్లో స్థితిలో ఉన్నది నీచ స్థితి, కుజుడు. బ్లూ లో ఉన్నది గురువు. అంటే ఇక్కడ గురువు గనక కర్కాటక రాశిలో ఉంటే చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఒకవేళ ఉంటే మీ జాతక చక్రంలో ఉండడా లేదా ఎలా తెలుస్తుంది? మర్చిపోయారా అందరూ? మనం ఒక శాంపుల్ వేసాం ఒక రోజు. ఆ రోజు జ్ఞాపకం ఉన్నాయా? ఆ రోజు పుట్టిన వ్యక్తికి భరణి నక్షత్రం అతనికి మనము గత 2 వారాల కింద వేసాం. వేస్తే గ్రహస్థితి రాసినప్పుడు ఎవరెవరు ఎక్కడున్నారు అనేది ఇప్పుడు చూడండి. ఇది మనం ఆ రోజు వేసినటువంటి శాంపుల్. ఆ శాంపుల్ లోపల ఏమనుకున్నాము? లగ్నమేమో వృషభ లగ్నం అయింది, కుజుడేమో మిథునంలో ఉన్నాడు, కన్యాలో ఏమో కేతువు ఉన్నాడు, మకర రాశిలో చంద్రుడు ఉన్నాడు, కుంభరాశిలో శని ఉన్నాడు, మీన రాశిలో సూర్యుడు, రాహువు, బుధుడు, శుక్రుడు ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? బుధుడు అనేవాడు మీన రాశిలో ఉంటే చాలా డల్ అయిపోతాడు. ఇక్కడ బుధుడి ప్రభావం ఉండదు అనమాట. వాడు మంచివాడైనా చెడ్డవాడైనా మీకు ప్రభావం ఉండదు. అంటే ప్రభావం లేని మిత్రుడు, ప్రభావం లేని శత్రువు బుధుడు. ఇక్కడ ఇందులో కనిపిస్తుందా మీకు బుధుడు అనేది మీనరాశిలో? ఇది మనం ఆ రోజు చేసిన శాంపుల్. ఇది కనిపిస్తుంది సార్. ఓకే, సో అట్లాగా మళ్ళీ మనం విల్ కమ్ బ్యాక్ టు గ్రహ బలం. అలాగా మనం ముందేం చేయాలంటే ఫస్ట్ లగ్నముతో పాటుగా అతను పుట్టినటువంటి రాశులన్నిటినీ డబ్బాలలో నింపేసేయాలి. నింపేసిన తర్వాత ఏం చేయాలి? ఎక్కడెక్కడ ఎవరున్నారు అని చెప్పి చూడాలి. ఉదాహరణకి మీనరాశిలో గనక శుక్రుడు ఉన్నాడు అనుకోండి, స్ట్రాంగ్ గా ఉన్నట్టు లెక్క. మీనరాశిలో కనుక బుధుడు ఉన్నాడు అనుకోండి, అతను వీక్ గా ఉన్నట్టు లెక్క. మేషరాశిలో కనుక రవి ఉన్నాడు అనుకోండి, మేషరాశి అంటే ఏంది? మేషరాశి లోపల సూర్యుడు స్టార్ట్ అవుతాడు, అప్పుడే వేడిగా ఉంటాడు, బాగా తాపం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మేషరాశిలో కనుక సూర్యుడు ఉంటే చాలా ప్రభావితంగా ఉంటాడు. మేషరాశి లోపల శని ఉంటే అస్సలు ప్రభావితంగా ఉన్నాడు. అదే వృషభ రాశి లోపల చంద్రుడు ఉన్నట్లయితే చాలా ప్రభావితంగా ఉంటాడు. అందులోపల మనకు నీచ స్థితి ఎవరు లేరు. ఉన్నవి 7 మనకు రాహుకేతువులను కలుపుకోమన్నమాట ఇందులోపల. అదే విధంగా కర్కాటక రాశి లోపల ఉన్నప్పుడు ఎవరు ప్రభావితంగా, నాకు ఒక్కసారి ఎవరైనా సరే చెప్పని వాళ్ళు చెప్పండి. ఎవరైనా కర్కాటక రాశికి అధిపతి ఎవరు? కర్కాటక రాశిలో ఏ గ్రహం ఉంటే ప్రభావితంగా ఉంటాడు, ఏ గ్రహం ఉంటే బలహీనుడుగా ఉంటాడు? చంద్రుడు అధిపతి అండి. గురువు బలంగా ఉంటాడు, కన్యా రాశికి అధిపతి ఎవరు? దాంట్లో ఎవరు గట్టిగా ఉంటారు, ఎవరు వీక్ గా ఉంటారు? బుధుడు అధిపతి, బుధ గ్రహం స్ట్రాంగ్ గా ఉంటది, శుక్ర గ్రహం వీక్ గా ఉంటది సార్. ఇప్పుడు మీరు కన్య నుంచి ఒకసారి 7 అంకెలు లెక్క పెట్టండి. కన్యా నుంచి, కన్యా నోట్లో చెప్పండి. కన్యా చెప్పండి. 1 కన్యా, కన్యా 1 చెప్పండి. ఎట్లా? కన్యా 1, తులా 2, వృశ్చికం 3 చూసుకుంటూ చెప్పండి. 3, ధనుస్సు 4, మకరం 5, కుంభం 6, మీన 7. ఎక్కడైతే తను స్ట్రాంగ్ ఉంటాడో అక్కడి నుంచి 7వ దాంట్లో కూడా వీక్ ఉంటాడు, 7th దాంట్లో వీక్ ఉంటాడు. ఎవరైనా సరే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఎలా గుర్తుపట్టుకోవాలంటే వీక్ ఎక్కడ ఉంటారో స్ట్రాంగ్ ఎక్కడ ఉంటారో అంటే, స్ట్రాంగ్ గా ఉన్నదానికి 180 degrees ఉన్న దగ్గర వీక్ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా చెప్పండి. మేషరాశికి అధిపతి ఎవరు?
మేషరాశిలో ప్రభావితంగా ఎవరుంటారు, మేషరాశిలో బలహీనంగా ఎవరుంటారు? ఒకసారి ఎవరైనా చెప్పండి. కుజుడు అధిపతి సార్, కుజుడు అధిపతి, రవి స్ట్రాంగ్, శని వీక్. వీక్ అండి మేషరాశి. మేషరాశిలో ఎవరు వీకు? శని. రవి స్ట్రాంగ్. రవి నుంచి 7 అంకెలు లెక్క పెట్టండి ఒకసారి. రవి ఎక్కడున్నాడో అక్కడ కుజ అదేంటి మేషరాశి, అక్కడి నుంచి మేషం నుంచి 7, మేషం 1, వృషభం 2, మిథునం 3, 4 కర్కాటకం, సింహం 5, 6 కన్య, 7 తులా సార్. తులా లోపల ఎవరు వీక్ ఉండాలి? శని వీక్ కాదు, రవి వీక్, శని స్ట్రాంగ్. పైన పైన చూడండి మేషరాశిలో మేషరాశి స్ట్రాంగ్ అండి. దీనికి తులాకి ఉల్టా ఉన్నారు సార్ ఇద్దరు ఆపోజిట్ లా. అందుకే ఏ అంకె నుంచి అయినా అందరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా మనకి ఇంటర్ప్రిటేషన్ రాలేదు, లెక్కలు చేయడమే వస్తుంది. వచ్చే వారం గనక అందరూ చదువుకొని రాకపోతే నేను క్లాస్ క్యాన్సిల్ చేస్తా. సో వచ్చే వారం అందరూ చక్కగా చదువుకొని వస్తే మనము వచ్చే వారం గానీ ఇంకా మాక్సిమం ఇంకొక క్లాస్ పట్టొచ్చు. ఈ 2 క్లాసుల లోపల క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేస్తే మీకు అప్పుడు 1 మంత్ టైం ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకా అయిపోయినాయి, చాలా వరకు అయిపోయినాయి. చాలా 99% ఇంపార్టెంట్ వన్నీ అయిపోయినాయి. లెక్కలు కట్టడం ఒకటి మనకు కొద్దిగా ఉంటాయి. ఒక్కసారి మళ్ళీ చెప్పండి నాకు. మకర రాశికి ఎవరు అధిపతి? మకర రాశి ఇప్పుడు ఇందాక చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా నోరు తెరవద్దు, దెబ్బలు పడతాయి. మకర రాశి లోపల ఎవరు అధిపతి, ఎవరు స్ట్రాంగ్ ఉంటారు, ఎవరు వీక్ ఉన్నారు? శని అండి మకర రాశికి. కుజుడు స్ట్రాంగ్ అండి, గురువు వీక్ గా ఉంటారు. గురువు వీక్, కుజుడు స్ట్రాంగ్. కుజుడు ఇంకెవరు స్ట్రాంగ్? గురువు వీక్ ఉంటాడు, కుజుడు స్ట్రాంగ్ ఉంటాడు. కుజుడు స్ట్రాంగ్, గురు వీక్ సార్. శని ఏమో అధిపతి. శని అక్కడి నుంచి 7 అంకెలు లెక్క పెట్టండి. కర్కాటకంలో ఉన్నాడు 1, 2, 3, 4. కర్కాటకం సార్. కర్కాటకం సార్ 7. కుజుడు వీక్. ఇప్పుడు క్లాస్ అయిపోయింది కాబట్టి ఇంకెవరైనా డౌట్స్ కావాలని అడగండి ఒకసారి. కర్కాటకం మోమాటం పడకుండా, సిగ్గుపడకుండా. ఉంటారా? ఏదైనా 7th ప్లేస్ లో వీక్ గా ఉంటారండి? ఏంటమ్మా? ఏ రాశికైనా 7th ప్లేస్ లో వీక్ ఆ సార్ అని అడుగుతున్నా. నేను అలా చెప్పానా? వీక్ అని చెప్పానా? నేనేమన్నాను? ఇక్కడ స్ట్రాంగ్ ఉంటే అక్కడ వీక్, అక్కడ స్ట్రాంగ్ ఉంటే ఇక్కడ వీక్ అని చెప్పాను. అవునా? ఉదాహరణకి ఇప్పుడు రవి ఎక్కడున్నాడు? రవి వీక్ గా ఎక్కడున్నాడు చెప్పండి. వకుల గారు, ఒక్క నిమిషం ఆగండి, దేవగారు ఆగండి. వకుల గారు చెప్పండి. వకుల గారు, రవి ఎక్కడ వీక్ గా ఉన్నాడమ్మా? రవికి 7th ప్లేస్ తులా. కాదమ్మా, రవి ఎక్కడ వీక్ ఉన్నాడు అంటున్నా. మీకు రవి అనే పేరు ఎల్లో ప్లేస్ లో చూడండి. ఎల్లో వాటిల్లో రవి ఎక్కడ ఉన్నారో ఆవిడ మాట్లాడియండి ముందు ఒకసారి. వకుల గారిని మాట్లాడినిచ్చి మిగతా వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. వకుల గారు మీరు అన్మ్యూట్ చేసుకుని నాకు రవి ఎక్కడ కనిపించాడో చెప్పండి. మీకు స్క్రీన్ క్లియర్ గా ఉందమ్మా? ఉంది సార్, ఉంది సార్. రవి ఎల్లోలో ఉన్నాడండి. ఎల్లోలో ఎక్కడున్నాడు? ఎల్లోలో ఉంటే వీక్ ఉన్నట్టా, స్ట్రాంగ్ ఉన్నట్టా? వీక్ గా ఉన్నట్టు. వీక్ గా ఉన్నట్టు. సో ఇప్పుడు రవి అక్కడ వీక్ గా ఉన్నాడు. అక్కడి నుంచి 7 లెక్క పెట్టండి. ఇప్పుడు మీరు చెప్పండి. తులా 1 చెప్పండి. రవి దీంట్లో తులా 1, వృశ్చికం 2, ధనస్సు 3, మకరం 4, కుంభ 5, మీనం 6, మేషం 7. 7వ స్థానం లోపల రవి ఏమైతాడు? స్ట్రాంగ్ అవుతాడు. సో కాబట్టి తన ప్లేస్ నుంచి 7వ ప్లేస్ లోపల స్ట్రాంగ్ అవుతాడా, వీక్ అవుతాడా అంటే స్ట్రాంగ్ ఉంటే వీక్ అవుతాడు, వీక్ ఉంటే స్ట్రాంగ్ అవుతాడు. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైంది సార్, అర్థమైంది. అన్ని వీక్ అనే ఉండదు. ఏంటమ్మా? స్ట్రాంగ్ అన్ని ఒకటే రకం కాదు. వీక్ ఉంటే స్ట్రాంగ్, స్ట్రాంగ్ ఉంటే వీక్. ఓకేనా? అర్థమైంది సార్.
సరే, ఇంకెవరైనా ఇప్పుడు ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి, మొత్తం తీర్చుకుందాం. వృషభం సార్, వృషభం నుంచి 7 అంటే ధనుస్సు రాశి వచ్చింది సార్. వృషభం నుంచి ఏమొచ్చింది? ధనుస్సు రాశి వచ్చింది. ధనుస్సు రాశిలో ఏమొచ్చింది? గురువు స్ట్రాంగ్ ఒకటే ఉందండి. గురువు ఉందండి స్ట్రాంగ్ గా ధనుస్సు రాశిలో. ఓకే, సో వృశ్చికం వస్తుంది కదండి, అక్కడి నుంచి 7 అయితే అది కూడా కలుపుకుంటే కలుపుకోండి. మీరు ధనుస్సు నుంచి కలుపుకోండి. ధనుస్సు గురువు స్ట్రాంగ్ ఉన్నాడా వీక్ ఉన్నాడా? అది స్ట్రాంగ్ ఎలా అయ్యాడు చెప్పండి నాకు. అతని ప్లేస్ అదే కదండి ధనుసు రాశికి గురువు. సొంత ప్లేస్ లో స్ట్రాంగ్ ఉంటాడని చెప్పాను నేను మీకు ఇందాక. ఏం చెప్పాను? సొంత ఇల్లు అయినా స్ట్రాంగ్ ఉన్నాడా లేడున్నాడా కాదు అని చెప్పాను మీకు ఇందాక. అవునా కదా? మర్చిపోయారా? అవును సార్. సో అందుకోసమే నేను రాసుకోమని ఎందుకంటానంటే అందుకోసమే నేను ఏమన్నాను, సొంత ఇంట్లో స్ట్రాంగ్ ఉండాలని లేదు. సొంత ఇల్లు అంతే మంచిది, సొంత ఇల్లు మంచిది, డెఫినెట్ గా మంచిదే. కానీ తన ప్రభావం ఎక్కువ ఉండకపోవచ్చు. సొంత ఇంట్లో తను కంఫర్టబుల్ గా ఉంటాడు, కానీ తన ప్రభావం అంత ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను మా ఇంటికి వచ్చాను, చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను, కానీ నేను ఆఫీస్ లో ప్రభావితం ఉంటాను. 100 మందిని నేను కంట్రోల్ చేయగలను, కానీ ఇంట్లో కూడా నేను కంట్రోల్ చేయబడతాను. ఆఫీస్కి వెళ్ళి కంట్రోల్ చేస్తాను, కానీ ఇంట్లో మాత్రం కంఫర్టబుల్ గా ఉంటా, టీవీ చూడొచ్చు. కంఫర్టబుల్ గా ఉండడం వేరు నా సొంత ఇంట్లో, అండ్ నా ఇంట్లో ప్రభావితంగా ఉండడం వేరు. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అనురాధ గారు అడగండి. సార్ ఏం లేదు, చెప్పండి. సార్ ఇప్పుడు మిథునంలో ఎవరు లేరు కదా సార్? అంతే, ఎవరు లేరు. మిథునంలో పెద్ద లాభం ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? రాశులలో గ్రహాలు తిరుగుతుంటాయి, రాశులు ఫిక్స్డ్ ఉంటాయి, రాశులలో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా గురుగ్రహం వచ్చేసి మీనరాశికి వస్తే కంఫర్టబుల్ గా ఉంటాడు. కానీ అదే గురుగ్రహము తను గనక కర్కాటక రాశిలోకి వెళ్తే చాలా ప్రభావితం చేస్తాడు. అదే గురువు గనక మకర రాశిలోకి వెళ్ళినట్లయితే వీక్ అయిపోతాడు. ఓకేనా? ఎందుచేత చెప్పగలరా సార్? ఓకే సార్. ఎందుకంటే వాళ్ళ లక్షణం అది. ఇప్పుడు నేను ఎందుకు భయపడతాను ఇంట్లో? చెప్పండి, కారణం ఉందా? అంతే, అలా. ఓకేనా? క్లియర్ అయిందా ఇప్పటి వరకు అందరికి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గురుగారు ఒక చిన్న డౌట్ ఉందండి. మొన్న ఈ మేషరాశి వారికి మీరు పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది మొన్న ఉగాది నుంచి అని చెప్పారు కదండి. మరి ఇప్పుడు మేషరాశిలో శని ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు కదా, మరి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారండి? ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చూద్దాం మనం. ఇప్పుడు ఆ రాశి ఫలాలు తర్వాత చూద్దాం. ముందు మీకు ఈ టేబుల్ అర్థమైందా కాలేదా చెప్పండి. ఫలాలు కాదండి నేను అనేది, శని ఇందులో నీచంలో ఉన్నారు కదా, మేషంలో నీచము, దానికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని అంటున్నాను అంతే. నేను మీరు ఇందాక ఎల్లోది ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అన్నారు కదా, అందుకని తక్కువ ఉంటుంది, మేషంలో తక్కువ ఉంటుంది. అయితే ఏళ్ళనాటి శని అదే తక్కువ ఉంటుంది, ప్రభావం తక్కువ ఉంటుంది, వాళ్ళ ప్రభావం తక్కువ ఉంటుంది. అయితే ప్రభావం తక్కువ ఉండడం అంటే వాడు శుభము చేయడు, అలా అని చెప్పి నష్టము ఎక్కువ చేయలేడు. ప్రభావం తక్కువ ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో, ప్రభావం ఎవరైతే తక్కువ చేస్తారో వాళ్ళు ఎక్కువ చూపించరు. అయితే ఈ ప్రభావము మన రాశి చక్రాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ రాశి లోపల ఆయన ఎక్కడున్నాడో అనేది ఇంపార్టెంట్, కానీ మీ జాతక చక్రంలో ఎక్కడున్నాడో అనేటటువంటిది మీకు మోస్ట్ ఇంపార్టెంట్. మీ జాతక చక్రం అంటే ఏంటి? మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితులను మాత్రమే పట్టుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితులను పట్టుకుని దాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్తున్నాను నేను, సరేనా? పుట్టినప్పుడు మీకు ఇక్కడ ఒక శాంపుల్ ది మనం వేసామా ఆ రోజు? వేసామండి, వేసాం. ఆ వేసినప్పుడు ఏం చేసాము? ఒక్కొక్క రాశిలో ఎవరెవరు ఉన్నారో డిసైడ్ చేసాం. ఇది ఇంకా మీకు పర్టికులర్, ఇది మీది ఇంకెవ్వరికి అప్లికేబుల్ కాదు, ఇది మీ సొంతంది. అవును, మీ జాతకం అంతా దాన్ని చూసి చెప్తాను నేను జనరల్ గా చెప్పాను. ఉదాహరణకి హైదరాబాద్ లో వర్షం పడుతుంది అన్నాను అనుకోండి, దాన్ని గోచార ఫలితాలు అంటారు. హైదరాబాద్ లో వర్షం పడుతుంది అంటే అది గోచార ఫలితం.
అందరి మీద పడుతుందా? అందరి మీద పడుతుంది. హైదరాబాద్ లో అందరి మీద పడుతుంది. హైదరాబాద్ లో వర్షం పడుతుంది అంటే అందరి మీద పడుతుంది వర్షం. కానీ కొంతమంది కప్ కింద ఉంటారు, కొంతమంది గుడిసె కింద ఉంటారు, కొంతమంది రోడ్డు మీద తడిసిపోతారు. అంటే వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ జాతకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి ఎక్కువ ఊరికే జనరల్ గా చెప్తారు అంతే, ఇవిలా ఉన్నాయి అని చెప్పి చెప్తారు అంతే. అయితే ఏళ్ళనాటి శని అనేది పర్టికులర్, ఏళ్ళనాటి శని అనేది డిఫరెంట్, దానికి ఇంకా వేరే ప్రభావాలు ఉంటాయి. అది ప్రస్తుతానికి వదిలేద్దాం మనం, ఎందుకంటే అది డిస్కస్ చేస్తే ఇది మర్చిపోతాం. ప్రస్తుతానికి ఇది ఇందులో ఏం అర్థం కాకపోయినా చెప్పండి ఈ టేబుల్లో, మొహమాటం లేకుండా అడగండి. ఎందుకంటే ఇది ఇంకా లాస్ట్, మళ్ళీ మనం ఇది డిస్కస్ చేసుకోం కాబట్టి ఎవరికి ఎక్కడ డౌట్ ఉన్నా మళ్ళీ మొత్తం చెప్పమన్నా చెప్తాను, నో ప్రాబ్లం. కానీ ముందు ఒకసారి ఇది అర్థమైందా లేదా చెప్పండి ఈ టేబుల్. ఎవరైనా సరే మొహమాట పడకుండా అడగండి. అంటే ఇప్పుడు ఇవి నీచము ఉచ్చస్థితి అని ఎలా తెలుసుకుంటాం? అంటే ఆ రాశిలోకి మనము లగ్నం అక్కడ ఉన్నప్పుడు అని అంటారా? లగ్నంతో సంబంధం లేదు, లగ్నంతో సంబంధం లేదు. మన ఇది లగ్నం, జాతకం మన జాతకంలో మనం ఏం చేస్తామంటే, జాతకంలో మనం శాంపుల్ జాతకం వేసాం కదా, ఆ శాంపుల్ జాతకం వేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ క్షణంలో చంద్రుడు ఎక్కడున్నాడు, మిగతా గ్రహాలు ఎక్కడున్నారు అని చెప్పేసి మనం వేస్తాం అంతే. దాంట్లో లగ్నంతో సంబంధం లేదు. లగ్నం ఎప్పుడూ కూడా మనకు భావములను గుర్తించడానికి ఉపయోగపడుతుంది మాత్రమే. భావములు అంటే ఏంది? 1వ అధిపతి, 2వ అధిపతి, 3వ అధిపతి, 4వ అధిపతి, 5వ ఇంటి అధిపతి, 6వ ఇంటి అధిపతి, తర్వాత మనకు ధనం ఎలా ఉంది, కలత్ర స్థానం ఎలా ఉంది, వ్యయస్థానం ఎలా ఉంది, రాజ్యస్థానం ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం సూర్యుడి నుంచి వచ్చేటటువంటి లగ్నము దాని 12 భావంలో మనకు ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాన్ని చంద్రుడిని ఆధారంగా చేసుకున్నది. ఓకేనా? లగ్నము ఆధారంగా కాకుండా చంద్రుడి ఆధారంగా మనం ఏం తెలుసుకుంటున్నాము, చంద్రుడు మిగతా రాశులు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని ముందు మన జాతక చక్రంలో వేసుకున్నాం. మన జాతక చక్రంలో వేసుకున్న తర్వాత ఒక్కొక్కడు ఉచ్చ స్థితిలో ఉన్నాడా, నీచ స్థితిలో ఉన్నాడా తెలుసుకోవాలి. ఒక్కొక్కడు వాడు గొప్ప స్థితిలో ఉన్నాడా, నీచ స్థితిలో ఉన్నాడా. కొంతమందికి ఏంటంటే ఉచ్చ స్థితిలో ఉంటారు కొంతమంది, ఆ ఉచ్చ స్థితిలో ఉన్నవాడు వాడు శత్రువు అవుతాడు. అప్పుడు ఏమవుతుంది? ఉదాహరణకి నేను శని గ్రూప్ లో వచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శని, నా లగ్నం ప్రకారము నాకు శని గ్రూప్ లో ఉన్నా నేను, శని నాకు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అప్పుడు నాకు లాభమా నష్టమా? లాభమే కదండి. అంటే పరిస్థితిని బట్టి అది ఏం కాదు, చేస్తాడని లాభమే. శని ఫుల్ లాభం చేస్తాడు శని. అంటే మన జాతకం ప్రకారం ఏ రాశిలో అప్పుడు సూర్యుడు గాని వీళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారో దాన్ని బట్టి మనకి ఉంటుంది అనమాట బలం. అది మారదు ఇంకెప్పుడు. మనం పుట్టినప్పుడు వేసినటువంటి జాతక చక్రము ఇక మనం చనిపోయే వరకు మారదు. అదే దాన్ని బట్టి వీళ్ళు ఉచ్చ స్థితిలో ఉన్నారా, నీచ స్థితిలో ఉన్నారా అనేది ఫస్ట్ చూడగానే చెప్పేసేయచ్చు. చూడగానే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి మీ జాతకాలు అందరివి ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేసి ఏం చేస్తారంటే అసైన్మెంట్ లాగా ఈ వారం రోజుల పాటు ఓకే మీరేం చేస్తారంటే ఒక 10 20 వేసుకోండి జాతక చక్రాలు. ఈ రోజు పుట్టిన వాడిది, ఆ రోజు ఇలా అడుగుతుంది గురువు గారు. ఏంటమ్మా? ఈ రోజు ట్రై చేస్తుంటే దృక్పంచాంగంలో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా అడుగుతుంది. లేదంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అడుగుతుందంటే మీరు ఊరు పేరు చెప్పకపోతే అడుగుతుంది. అది ఊరు పేరు చెప్తే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అడగదు. మీరు అక్కడ మీరు ఊరు పేరు రాయండి. అక్కడ మీరు ఊరు పేరు రాయండి. ఊరు చెప్పనా అనేది ఉంది కదా, అది అలా చెప్పేసేయండి. అక్కడ ఊరు ఏది అని చెప్పండి. చెప్తే అప్పుడు ఏమైతుందంటే అది మీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ దానికి తెలుసు, అదే తీసుకుంటుంది. ఇప్పుడు ఉచ్చస్థితి అంటే సువర్ణమూర్తి, కాశ్యమూర్తి అంటారు అదా గురువు గారు? అయ్యో, మీరు ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి. మీకు కొత్తగా అసలు కొత్త పదం మనం మాట్లాడుకుందామా? సువర్ణమూర్తి, కాంస్యమూర్తి అవి మాట్లాడామా? ఒక సినిమా లోపల వాడు బ్రాహ్మడు వచ్చేసి ఆ రాజు దగ్గరికి వచ్చేసి ఈయన ఆయనలో తామ్రమూర్తి ఇవన్నీ చెప్తానంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్పండి అంటాడు. ఏ సినిమాది? ఆ సినిమా కూడా వదిలే, ఎన్టీ రామారావు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఇది కూడా అందులో వాడు వచ్చేసి జాతకం చెప్పమంటే వాడు చెప్తాడన్నమాట. చెప్తే వాడు ఇందులోపల 5లో తామ్రమూర్తి, 6 లోపల సువర్ణమూర్తి అంటే ఇవన్నీ కాదు, మంచిగా చెడా చెప్పండి అంటాడు ఆ రాజు. ఆ రాజు దగ్గరికి వచ్చి వీళ్ళు తామ్రమూర్తి ఇవి అంటే ఇవన్నీ కాదు, మంచిగా చెడా చెప్పండి అంటాడు అనమాట. అలాగా అవి ఇప్పుడు మర్చిపోండి ప్రస్తుతానికి. ఈ ఒక్క టేబుల్ లోపల అర్థం కానిది ఏదన్నా ఉంటే చెప్పండి. ఎల్లో కలర్ లో ఉన్నవేమో బలహీన స్థానాలు,
బలహీనవి. అంటే వాళ్ళకి అక్కడ ఏం పవర్ ఉండదు. ఆ స్థలాలలో వాళ్ళకి ఎటువంటి ప్రభావము వాళ్ళు చూపించలేరు. అదే బ్లూ కలర్ లో ఉన్న దగ్గర వాళ్ళు స్ట్రాంగ్, మంచి చేయగలరు, చెడు చేయగలరు. చెడు చేయగలిగితే దారుణమైన చెడు చేస్తారు, మంచి చేయగలిగితే చాలా మంచి చేయగలుగుతారు. అది వాళ్ళకు ఉన్నటువంటిది. ఒకవేళ మీ జాతకం ప్రకారము బహుశా మీకు శుక్రుడు కనుక మీనరాశిలో ఉన్నాడు అనుకోండి, ఉంటే అప్పుడు ఏం చేయాలి మీరు? ఆ శుక్రుడు నాకు ఫ్రెండ్లీ గ్రహమా లేక మనం అప్పుడు తెలుసుకున్నాం, మీకు జ్ఞాపకం ఉందా? శుభగ్రహాలు అశుభ గ్రహాలు అని జీకేకే బిఆర్ఎస్ఎస్ అని చెప్పి తెలుసుకున్నాం, జ్ఞాపకం ఉంది కదా? అందులో మీరు ఏ గ్రూప్ చెందుతారో మీకు తెలిసిపోతుంది, స్టార్టింగ్ లోనే తెలిసిపోతుంది మీకు. తెలిసిపోగానే అప్పుడు గనక నేను బిఆర్ఎస్ గ్రూప్ లో ఉండి శని గనక తులారాశిలో ఉన్నాడు అనుకోండి, శని తులారాశిలో ఉన్నాడు, నాకు నా జాతకం ప్రకారం శని తులారాశిలో ఉన్నాడు, నా లగ్నం ప్రకారము శని గ్రూప్ లో నేను ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది? ఆయన గ్రూప్ లోనే ఉన్నాను, ఆయన స్ట్రాంగ్ ఎక్కడైతే ప్రభావితం చేయగలడో ఆ ఊర్లో ఉన్నాను. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, అప్పుడు చాలా మంచి జరుగుతుంది. ఉదాహరణకి మీ ఫ్రెండ్ ఏం చేశాడు, ఒక మంచి ప్లేస్ లో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ ప్లేస్ లోపల ప్రభావితం చేయగలిగే ప్లేస్ లో ఉన్నాడు, అతను మీకు ఫ్రెండ్. అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ మీకు మంచి జరుగుతుంది. అదే మీరు ఒక కంపెనీలో వెళ్ళారు, వాడు శత్రువు, మీకు చాలా ప్రభావితం చేసే దాంట్లో ఉంటాడు, అప్పుడు మీ బతికేంటి? చెడవుతుంది సార్. అప్పుడు చెడవుతుంది. మీ శత్రువు మీరు వెళ్ళిన కంపెనీలో ఉన్నాడు కానీ చాలా బలహీనంగా ఉంటాడు, అప్పుడు మీకు ఏమవుతుంది? అవ్వదు సార్, ఏం ఇంపాక్ట్ ఉండదు, పెద్ద ఏముండదు. అదే మీరు జాయిన్ అయిన కంపెనీలో మీ ఫ్రెండ్ ఉన్నాడు, చాలా బలహీనుడు, ఆ కంపెనీలో మీరు వెళ్ళి జాయిన్ అయ్యారు, లాభం ఏంటి? ఏముండదు సార్. అది ఇది అంతే, ఒకటే. ఏముంది? ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీకు? నేను అప్పటికీ చెప్పా, నేను ఇందాకే చెప్పా, నేను మా ఇంట్లోపల, మా ఇల్లు సొంతదైనా నేను మా ఇంట్లో నోరు తెరవకపోవచ్చు. ఎస్ ఆర్ నో? అవునా? కాబట్టి సొంత ఇల్లా కాదా అనేది కాదు, నేను ఎక్కడ ప్రభావితం చేయగలను, ఎక్కడ నేను బలహీనుడిని, అట్లా అన్నమాట. ఆ బలహీనుడు నా మిత్రుడా శత్రువా? ఆ బలవంతుడు నా మిత్రుడా శత్రుడా? అది ఎలా తెలుస్తుంది మనకు? లగ్నం ద్వారా తెలుస్తుంది. మొట్టమొదటగా పెన్ను పేపర్ పెట్టుకొని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లగ్నము డిసైడ్ చేయాలి. ఆ లగ్నంలో పాపగ్రహాలేవి పుణ్యగ్రహాలేవి టేబుల్ ఒకటి ఉంది కదా, ఆ టేబుల్ వేసుకోవాలి. మర్చిపోయారా? లేక ఒకసారి చూపించనా అది? పాపగ్రహాలు పుణ్యగ్రహాలది లగ్నంకి, ఏ లగ్నానికి ఇగో ఇది ఇక్కడ చూసారా? శుభగ్రహాలే కదా సార్, శుభగ్రహాలు అశుభగ్రహాలు ఇక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు నేను ఒకటి ఆల్రెడీ ప్రొజెక్ట్ చేస్తున్నాను, కనిపిస్తుందా? షేర్ చేస్తున్నాను. ఏ లగ్నంలో పుట్టిన వాడికి ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు అనేది ఉంది. ఈ మంచి చేసే గ్రహాలు మంచి పొజిషన్ లో ఉంటే మీకు మంచి జరుగుతుంది, చెడు చేసే గ్రహాలు నీచంగా ఉంటే మంచిది. అర్థమైందా నేను అన్నమాట? మళ్ళొకసారి రిపీట్ చేయనా? ఏం పర్వాలేదు, నాకేం అనుకోను. ఇప్పుడు చెడు చేసే గ్రహాలు నీచ స్థితిలో ఉంటే తక్కువ ఎఫెక్ట్ ఉంటుందా సార్? కరెక్ట్, అంతే. ఓకే సార్. ఇప్పుడు మీకు మంచి చేసేవాడు మంచి పొజిషన్, మీరు ఒక్కసారి కూల్ గా మీ పర్సనల్ లైఫ్ లో ఆలోచించండి. మీకు మంచి చేసేవాడు స్ట్రాంగ్ పొజిషన్ లో ఉండాలా, వీక్ పొజిషన్ లో ఉండాలా? వాడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేనేం చెయ్యను అన్నయ్య అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నేనేం చెయ్యను అన్నయ్య, ఆడదానికి కావాల్సింది ఏంటన్నయ్యా, ఇంత పసుపు డబ్బాడు కుంకుమ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? అక్కడ మీరు ఆగిపోతారు. అంటే వాడితో పనికిరాదు, వాడు బలహీనంగా ఉండకూడదు, వాడు చాలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు మీ లగ్నం ఏదో చూసుకోండి. ఫస్ట్ మీరు పెన్ను పేపర్ పెట్టి రాయండి, నా లగ్నం ఏది, నాకు లగ్గం ఎవరు చేస్తాడు, అది గుర్తుంచుకోండి. అది చేసేవాడిలో నాకు ఎవరెవరు మంచి గ్రహాలు అని రెండవ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ నేను నా లగ్నమును చూసుకోవలేను, రెండవది నాకు మంచి చేసే గ్రహంలను చూసుకోవలేను, 3 వీరందరి పొజిషన్స్ నేను పుట్టినప్పుడు ఈ రాశి చక్రంలో ఎక్కడ ఉన్నాయో చూడాలి. రాశి చక్రం అంటే ఇందులోపల మనం పుట్టినప్పుడు వివిధ గ్రహాలు ఉన్నటువంటి పొజిషన్ ఇదన్నమాట. ఇది మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఎక్కడ ఉన్నాయి అనేది. మొత్తం మన కంప్యూటర్ లో ఒక్కసారి కొట్టగానే ఇక్కడ మీకు కుడి పక్కన కనిపిస్తుందా ఎవరెవరు ఏ నక్షత్రంలో ఉన్నారో తెలిసిపోతుంది. ఇది మనకు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటాము, ఏ రాశి లోపల ఏ గ్రహాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు
ఈ రాశిలో ఉన్న గ్రహాలు నాకు ఫ్రెండ్సా లేకపోతే నాకు ఎనిమీసా? ఉదాహరణకి ఈ శాంపుల్ జాతకమే చూద్దాం. ఈ శాంపుల్ జాతకంలో పుట్టినవాడు ఏ లగ్నంలో పుట్టాడు? వృషభ లగ్నంలో పుట్టాడు. సో ఇక్కడ ఫస్ట్ టేబుల్కి వెళ్ళండి. వృషభ లగ్నంలో పుట్టిన వాడికి ఫ్రెండ్స్ ఎవరు? బిఆర్ఎస్, శుక్రుడు, శని, బుధుడు, రాహు, సూర్యుడు. ఇది బిఆర్ఎస్. ఇప్పుడు మీరు వెళ్ళి బిఆర్ఎస్ వాళ్ళ స్ట్రాంగ్ పొజిషన్స్ లో ఉన్నారా లేదా చూడండి. బిఆర్ఎస్ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారా లేదా చూడండి. బిఆర్ఎస్ బుధుడు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు? మీ టేబుల్. మళ్ళీ ఇప్పుడు మీరు ఈ టేబుల్ కి రావాలి. ఏది? ఈ టేబుల్ కి రావాలి. బుధుడు ఎక్కడ ఉంటే స్ట్రాంగ్ ఉంటాడు? కన్యలో ఉంటే బుధుడు స్ట్రాంగ్ ఉంటాడు. కానీ ఉండాలి. కానీ మీకు ఎక్కడున్నాడు బుధుడు? కన్య నుంచి లెక్క పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే వీక్ పొజిషన్ లో ఉన్నాడు. మీ ఫ్రెండ్ కాస్త ఏమయ్యాడు? పోయి వీక్ పొజిషన్ లో పడ్డాడు. ఏం చేయాలంటే ఏం చెయ్యను అన్నయ్యా, అంతే. వాడు కుట్టుంటే మనం పడాలి, వాడు తిట్టేవాడు మనం పడేవాళ్ళం అంటున్నాడు. ఇప్పుడు బుధుడు మీకు వేస్ట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చింది రాహువుని వదిలేసేయండి. బిఆర్ ఇంకోటి ఏంటి? ఎస్ అంటే బిఆర్ఎస్ అంటే శుక్రుడు అండ్ శని. వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడండి. ఇప్పుడు మీకు శుక్రుడు ఎక్కడుంటే మంచి చేస్తాడని తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇందులోకి వెళ్ళండి. శుక్రుడు ఎక్కడుంటే మంచి చేస్తాడు? మీనరాశిలో ఉంటే మంచి చేయడం, మంచి చేయడం అనేది తప్పు మాట. గట్టిగా ఉంటాడు, ప్రభావితం చేస్తాడు. ఇప్పుడు మీరు ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళి శుక్రుడు ఎక్కడున్నాడో చూడండి. ఎక్కడున్నాడు శుక్రుడు? మీనంలోనే ఉన్నారు సార్. ఎలా సార్? మీనంలోనే ఉన్నాడు సార్. కాదు, ఎవరు ఇప్పుడు మిథునం నుంచి లెక్క పెట్టాలన్నది ఎందుకు? లెక్క పెట్టడం ఎందుకు? ఇప్పుడు మీకు శుక్రుడు ఎక్కడున్నాడో కనిపించట్లేదా? ఇందులో చూడండి ఒకసారి. మీరు పుట్టినప్పుడు ఇవి గ్రహాల స్థితులు. మీనరాశి లోపల సూర్యుడు, రాహువు, బుధుడు, శుక్రుడు ఉన్నాడు. అవునా? శుక్రుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మీనరాశిలో ఉన్నాడు. శుక్రుడు ఎక్కడుంటే మంచిది? శుక్రుడు ఎక్కడుంటే మంచిది? మీనరాశిలో ఉన్నాడు శుక్రుడు. మీకు ఇక లైఫ్ ఇక పండగ. మీరు పట్టినా పట్టకపోయినా బంగారం అలా వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లోకి. పొర్లు వస్తుంది. బుధుడు ఎక్కడ ఉండాలి? బుధుడు ఉండాల్సింది కన్యలో ఉండాలి. కానీ బుధుడు కూడా మీకు ఇందులోనే ఉన్నాడు. కాబట్టి ఒక వీక్ ఉన్నాడు. అంటే మీ ఫ్రెండ్ ఒకడు వీక్ ఉన్నాడు, ఇంకోటి స్ట్రాంగ్ ఉన్నాడు. సరే, రాహువుని వదిలేయండి. సూర్యుడు ఎక్కడ స్ట్రాంగ్ ఉంటాడో చూడండి. ఇప్పుడు సూర్యుడు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు చూడండి. మేషంలో. దాన్ని ఇందాక చెప్పాను కదా, మేషరాశిలో సూర్యుడు స్టార్ట్ అవుతాడు కాబట్టి ప్రచండమైనటువంటి వేడి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మళ్ళీ మన శాంపుల్ జాతకంలోకి వెళ్ళి చూడండి. ఆ రోజు పుట్టిన వారిలో సూర్యుడు ఎక్కడున్నాడో చూడండి. సూర్యుడు ఎక్కడున్నాడు? మీనంలో ఉన్నాడు. కానీ మనకు ఉండాల్సింది ఎందు లోపల ఉండాలి? మేషంలో ఉంటే స్ట్రాంగ్. మేషంలో ఉంటే స్ట్రాంగ్. మేషం నుంచి 7వ రాశిలో వీక్ గా ఉంటాడు. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే కనుక తులారాశిలో ఉంటే వీక్ గా ఉంటాడు. మేషరాశిలో ఉంటే స్ట్రాంగ్ గా ఉంటాడు. కానీ మీ జాతక సూర్యుడు స్ట్రాంగ్ పొజిషన్ లో లేడు, వీక్ పొజిషన్ లో లేడు. ఓకేనా? ఏమి ఫలితం అంటే పెద్ద ఫలితం ఏమి ఉండదు. ఆయన మామూలు ఫలితాలు ఇస్తాడు అంతే. ఓకేనా? ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ రాశిలోకి ఈ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి ఇంకెవరు ఉన్నారో మీకు చూడండి. వృషభ లగ్నంలో పుట్టిన వృషభ లగ్నమా? మనది ఏ లగ్నం? వృషభ లగ్నం. వృషభ లగ్నం లోపల ఇంకెవరు ఉన్నారు? శని, బుధుడు, రాహువు, శుక్రుడు, సూర్యుడు. శనిని చూసామా మనం? చూడలేదు. శనిని కూడా చూడాలి కదా. శని ఎక్కడ స్ట్రాంగ్ ఉంటాడని చెప్పాను? తులారాశిలో స్ట్రాంగ్ ఉంటాడు. మనది ఏది ఇప్పుడు? శాంపుల్ జాతకం ఏది? శాంపుల్ జాతకమా? శాంపుల్ జాతకం ఇది. ఓకే. ఇది లోపల తులాలో శని ఉన్నాడా? శని ఎక్కడున్నాడు? ఎక్కడ? ఇది మనం ఆ రోజు వేసిన జాతక చక్రం ఇది. ఇందులో శని ఎక్కడున్నాడో చెప్పండి నాకు. కుంభంలో ఉన్నాడు సార్. కుంభం. ఎవరు మేషం అంటున్నది ఇక్కడ? ఇందులో మేషం ఎక్కడ? మీకు మేషం ఎక్కడుంది? ఇక్కడ శని కనిపిస్తున్నాడా? చెప్పండి ఒకసారి. కుంభంలో ఉన్నాడు సార్. కుంభంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ స్ట్రాంగ్ లేడు, వీక్ లేడు. సో ఒక్కొక్కసారి మీ అదృష్టం బాగుంటే మీ మిత్రులు స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటారు. అదృష్టం బాగాలేకపోతే మీ శత్రువులు స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటారు. మీ అదృష్టం బాగుంటే
మీ శత్రువులు వీక్ పొజిషన్ లో ఉంటారు. మీ కర్మ కాకపోతే మీకు చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్ కూడా వీక్ పొజిషన్ లో ఉంటాడు. కొన్నిసార్లు అక్కడ ఉండరు, ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు మీకు దీని వెనకాల కాన్సెప్ట్ అర్థమైందా? ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహ బలం అనేటటువంటిది నోటికి పట్టుకుని తీరవలసిందే. ఈ 4 రెడ్, బ్లూ, ఎల్లో, బ్లాక్ అనేది నేను పంపిస్తాను. ఈ ఎక్సెల్ అందరూ డౌన్లోడ్ చేసుకునే ల్యాప్టాప్ లో కదా చూసుకోండి. అంటే ఇవి కూడా మారదా అండి? ఇప్పుడు మీరు మారది, పర్మనెంట్. వీళ్ళెప్పుడు ఇందులోనే స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళెప్పుడు ఇందులోనే వీక్ ఉంటారు. ఈ గ్రహాలు పర్మనెంట్. కానీ కానీ మీ జాతక ప్రకారం వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ ఒకవేళ అక్కడ ఉంటే స్ట్రాంగ్, అక్కడ ఉంటే వీక్. కానీ మీ జాతకంలో ఎక్కడ ఉంటారో తెలియదు కదా, వాళ్ళు తిరుగుతూ ఎక్కడున్నారో తెలియదు. మీ జాతకం చూసుకోవాలి, మన జాతకం చూసుకోవాలి సరే. కానీ వీళ్ళు ఈ పొజిషన్ లో ఉంటారు, ఆ పొజిషన్ లో ఉండరు. ఆ పొజిషన్ లో ఉంటే స్ట్రాంగ్, ఆ పొజిషన్ లో ఉండరు. ఆ పొజిషన్ లో ఉంటే స్ట్రాంగ్, ఆ పొజిషన్ లో ఉంటే స్ట్రాంగ్, ఆ పొజిషన్ లో ఉంటే వీక్. అంత మాత్రమే మనం చెప్తాం. ఎందుకంటే గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, గ్రహాలు ఫిక్స్డ్ కాదు. కానీ ఆ పొజిషన్ లో ఉంటే వాడు సొంతింట్లో ఉన్నాడు. మీన రాశిలో ఉన్నాడు గురువు, అయితే సొంతింట్లో ఉన్నాడు. మీన రాశిలో శుక్రుడు ఉన్నాడు అంటే ప్రభావితంగా ఉంటాడు. మీన రాశిలో బుధుడు ఉన్నాడు అంటే వీక్ గా ఉంటాడు. మేష రాశిలో కుజుడు ఉన్నాడు అంటే కుజుడు తన సొంతింట్లో ఉన్నాడు. మనకు చక్రంలో తిరుగుతూ సూర్యుడు మేష రాశిలో మన జాతక రీత్యా ఉన్నాడు. అప్పుడు సూర్యుడు చాలా ప్రచండంగా ప్రభావితం చేస్తాడు. ఇలా తెలుసుకుంటాం అన్నమాట. సరేనా? ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది చెప్తే టైం పడుతుందేమో, చెప్పమంటే చెప్తాను. ఇంకొక కాన్సెప్ట్, లేదా ఇక్కడికి సరిపోయిందా? చెప్పండి సార్. మొహమాట పడకండి అందరూ. ఇదే రివిజన్ చేసుకుంటామంటే చేసుకోండి. ఎందుకంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, అంతర్దశలు అవి ఇవి. మీకు అందరికి దశలు ఇదే చెప్పుకుందాం సార్, మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోతాం. సరే అయితే ఇవన్నీ జాతక చక్రంలో మనం వేసిన వృషభ రాశి అతనికి అక్కడ ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు శని, అవన్నీ ఇంకా త్రూ అవుట్ లైఫ్ అంతా అలానే ఉంటాయా సార్? అంతే, ఇక త్రూ అవుట్ లైఫ్ అంతే. కరెక్ట్. ఓకే సార్. సార్ లాస్ట్ టైం ఇచ్చిన అసైన్మెంట్ నేను చేశాను సార్, గ్రూప్ లో పెట్టాను సార్. సూపర్, వండర్ఫుల్. ఎవరు మాట్లాడేది? నేను చూడట్లేదు, నాకు పేర్లు కనిపించట్లే. మాధురి సార్. పుట్టిన లగ్నం అది క్యాలిక్యులేట్ చేసి అది వేసి పెట్టాను. వండర్ఫుల్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ మీకు ఏం చేయాలి? ఏ వ్యక్తికైనా మీరు జాతకం చెయ్యాలి అంటే మొట్టమొదటిగా లగ్నం కనుక్కొని దానికి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు రాసుకోండి. ఈ 2 పనులు చేసేసారా? ముందు చెప్పండి అందరూ. ఈ 2 పనులు చేశారా లేదా? రాసుకున్నారా లేదా? రాసుకోండి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, ముందు రాసుకోండి అందరూ. నేను కళ్ళు మూసుకుంటాను, మీరు కళ్ళు మూసుకోకండి. నాకు ఎందుకో సరిగ్గా కళ్ళు కనిపించట్లే ఇవాళ. పొద్దున్న నుంచి కంప్యూటర్ ముందే ఉన్నా కదా, కళ్ళు అసలు కనిపించట్లే నాకు. సో ఇలా చికిలిస్తూ ఉంటారు, దాని బదులు కళ్ళు మూసుకోవడం బెటర్ కదా. సో ఒక్కసారి చూడండి, మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎవరైనా జాతక చక్రం చూడమంటే ముందుగా లగ్నమును చూడాలి. లగ్నమును చూసిన తర్వాత ఆ లగ్నమునకు శుభము చేసే గ్రహములు ఏవి, అశుభములు చేసే గ్రహములు ఏవి లిస్టు రాసుకొని పెట్టుకోవాలి. 2వ స్టెప్. అందరూ రాసుకోండి ప్లీజ్. 3వ స్టెప్ ఏంటంటే, ఈ లగ్నము నుంచి 12 భావములను రాయవలెను. మొదటి భావంని తనుభావము, 2వ భావము, 3వ భావము, 4వ భావము, 5వ భావము, 6వ భావము, 7వ భావము, ఈ 12 భావములను రాసుకోవాలి. ఈ 3 పాయింట్లు అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి, మొహమాట పడకుండా అడగండి. ఇవాళ ఇక్కడికి ఆపేయమన్నారు కాబట్టి ఆపేస్తున్నాం, కాబట్టి రివిజన్ చేసుకుంటున్నాం. ఈ 3 పాయింట్లలో ఏది అర్థం కాకపోయినా అడగండి. ముందుగా లగ్నం కనుక్కున్నాం, తర్వాత ఆ లగ్నానికి సంబంధించినటువంటి శుభగ్రహాలేవి పాపగ్రహాలేవి కనుక్కున్నాం. 3వ పాయింట్ ఏం చేసాం? ఆ లగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 6 అలా 12 నంబర్లు వేసుకుంటాం. వేసుకుని లగ్నం నుంచి, లగ్నము అనేది మొదటి ఇల్లు, 2వ ఇంటిని ఏమంటారు, 3వ ఇంటికి ఎవరు అధిపతి, 4వ ఇల్లు భ్రాతృస్థానము, మాతృస్థానము, ఆయుస్థానము, కలత్ర స్థానము. ఈ స్థానములకు అధిపతి ఎవరు అని చెప్పి రాసుకోండి. ఓకేనా? 3 పాయింట్లు అర్థమైనవా? అర్థమైంది సార్. అర్థం కాని వాళ్ళు అడగండి, ఏం మొహమాట పడకండి. అర్థం కాని వాళ్ళు అడగండి.
కానీ జాతక చక్రంలో అవేమి రాయరు కదా సార్, భావాలు ఏమీ రాయరు కదా, ఊ రాసిస్తారు అంతేనండి. మీరు రాయండి అమ్మా. మీరు స్టూడెంటా లేకపోతే మీరు బ్రాహ్మణ చెప్పండి? పురోహితుడా? బ్రాహ్మణ అంటే పురోహితుడు నేను అనేది. మీరు ఫస్ట్ రాయండి. ఇవి రాస్తే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు కదా, మీరు రాయండి. సరేనా? 3 రాసిన తర్వాత 3 పాయింట్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ 3 పాయింట్లను వదిలేయండి. వదిలేసి 4వ పాయింట్కు రండి. 4వ పాయింట్ లోపల మనం ఏం తెలుసుకుంటాము? సూర్యుడిని పక్కన పడేసి చంద్రుడిని స్టార్ట్ చేయండి. చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మన జన్మ రాశి. రాసుకోండి. 4వ పాయింట్, చంద్రుడు ఉన్న రాశిని గుర్తించవలెను. ఏదో చెప్తున్నాడు మేము వింటున్నామని కాకుండా పెన్ను పేపర్ పెట్టండి. పెన్ను పేపర్ పెట్టండి. చంద్రుడు ఉన్న రాశిని గుర్తిస్తే అది మన జన్మ రాశి. మనము పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు అని గుర్తించడాన్ని జన్మ రాశి, జన్మ నక్షత్రము అంటారు. ఇప్పుడు మనం సూర్యుని వదిలేసి చంద్రుడిలోకి వచ్చాం 4వ పాయింట్ నుంచి. 5వ పాయింట్ లోపల ఏంటి? ఆ నక్షత్రంకు ఒక అధిపతి ఉంటాడు. అది మనం ఇక్కడ టేబుల్లో వేసాం, జ్ఞాపకం ఉందా? ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు. ఇక్కడ మీరు చూసారా? ఇక్కడ 9 మూల 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకు మీకు అధిపతులు ఉన్నారు. ఏ నక్షత్రంలో, ఉదాహరణకి నేను ధనిష్ట నక్షత్రంలో పుట్టాను. ధనిష్ట నక్షత్రంలో పుడితే నేను ఏ దశ ప్రారంభమవుతుంది? నాకు కుజ మహాదశతో ప్రారంభమవుతుంది. తర్వాత నాకు కుజ మహాదశ అయిపోయిన తర్వాత ఏ దశ వస్తుంది? రాహు దశ. తర్వాత తర్వాత శని, తర్వాత బుధుడు, తర్వాత కేతు దశ, తర్వాత శుక్ర మహాదశ, తర్వాత ఇవన్నీ అవ్వడానికి 110 ఏళ్ళు పడుతుంది. అంత 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 బతుకుతామా? అన్ని బతుకం. మీరేం చేయాలి? శని దశ రాగానే సారిగా ఆపండి సార్ అనాలి. సో ఇప్పుడు నాకు కుజ మహాదశలో నేను ఎప్పుడు పుట్టాను? శ్రీనివాసు ధనిష్ట నక్షత్రంలో కుజ మహాదశ ఉన్నప్పుడు పుట్టాను నేను. పుడితే ఇప్పుడు నాకు నడుస్తున్నది ఏది? శని మహాదశ నడుస్తుంది. శని ఎన్ని నాళ్ళు ఉంటాడు? 9 సంవత్సరాలు సార్. 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు. 12 రోజులు ఉంటాడు. 19 సంవత్సరాలు ఉంటాడు. అయితే ఈ 19 సంవత్సరాలలోని టేబుల్ చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకటి కొత్తది షేర్ చేస్తున్నా. మీరు జస్ట్ నా ముఖం చూడకుండా డైరెక్ట్ గా టేబుల్స్ అవి నేను షేర్ చేస్తున్నవే చూడండి. ఇందులోపల మనం చూసినట్లయితే ఇక్కడ మనకు క్లియర్ గా కూడా ఏ దశలో అవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలిసింది. ఇక్కడ చూసారా? ఇక్కడ నేను హైలైట్ చేసింది 120 సంవత్సరాలు. కనిపిస్తుందా? ఎర్ర కలర్ లో ఉన్నది కనిపిస్తుంది. వీటిని మహాదశలు అంటారు. పెన్ను పేపర్ పెట్టకపోతే నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ వీక్ రాకండి. ఒక్క క్లాసు 2 క్లాసులలోకి వచ్చేసాము, ఇంకా కూడా పెన్ను పేపర్ పెట్టకపోతే మీకు ఏం అర్థం అవుతుంది? పెన్ను పేపర్ పెట్టి ఒకసారి చూసుకోండి, అప్పుడు మీకు అర్థం. ఇప్పుడు 6 సంవత్సరాలు ఉన్నాడు అని చెప్పాడు, కానీ ఇవాళ ఎవరున్నారో నాకేం తెలుస్తుంది? ఇవాళ ఎవరున్నారో నాకు తెలియదు. కాబట్టి నేను ఏం చేయాలి? అంతర్దశలు కనుక్కోవాలి. అంతర్దశలు అంటే ఏంటి? దానిని ఎప్పుడు కూడా 6ని ఫస్ట్ అంటే ఏ దశ నడుస్తుందో ఆ దశతో నా అంతర్దశలు ప్రారంభమవుతాయి. అంటే రవిలో రవి నాకు, నేను ఇప్పుడు కుజ మహాదశలో పుట్టాను. సో నాకు కుజుడుతో ప్రారంభం అవుతుంది. నా లైఫ్ ఎప్పుడు కూడా కుజుడుతో ప్రారంభం అవుతుంది. కుజుడులో కుజుడు, తర్వాత కుజుడులో రాహువు, కుజుడులో గురువు, కుజుడులో శని, కుజుడులో బుధుడు, కుజుడులో కేతువు, కుజుడులో శుక్రుడు, కుజుడులో ఇట్లా కంప్లీట్ అయిపోతుంది. కుజ మహాదశ అయిపోయిన తర్వాత నాకు వచ్చేది ఏంటి? రాహు మహాదశ. రాహు మహాదశలో ఫస్ట్ వచ్చే అంతర్దశ ఏంటి? రాహువులో రాహు అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటాడు రాహులో రాహువు? ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. రాహులో ఇగో ఇది రాహువు. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం కళ్ళజోడు పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ రాహువు ఉన్నాడా? 18. ఇందులో ఈ రైట్ సైడ్ రాహువులోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు? 18 × 18 ఎంతో చూసుకోండి. 324. 324 అంటే దీన్ని ఏమని రాస్తారంటే మీరు 32 నెలల 12 రోజులు అని చెప్పి రాయండి. అంటే ఫస్ట్ నాకు సారీ నేను కరెక్టే ఉన్నానా? ఇందులో ఉన్నాను తప్పు చూపించానా? రాహు మహాదశ
రాహుల్లో రాహులో రాహు దశలో ఉన్నాడు. ఉన్నప్పుడు 32 నెలల 12 రోజులు ఉంటాడు. తర్వాత రాహు లోపల గురువు వస్తాడు. రాహు లోపల గురువు ఎన్నాళ్ళు ఉంటాడు? 18 16 ఇంటూ 18 18 ఇంటూ 16 ఎంత అయింది? 188, 288. అంటే 28 నెలల 24 రోజులు. 24 రోజులు. ఓకేనా? ఇలా మొత్తం క్యాల్కులేట్ చేయాలి. చేస్తే ఇవన్నీ కలుపుకున్నాం అనుకోండి, కలుపుకుంటే మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో దానికి సమానం కావాలి. రాహు మొత్తం 18 సంవత్సరాలకి సమానం అవ్వాలి. 18 సంవత్సరాలకు సమానం అవ్వాలి. ఉదాహరణకు మీరు ఇక్కడ చూసుకోండి, రవి ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఇక్కడ పైన ఉన్న ఎగ్జాంపుల్ చూసుకోండి. లైన్ 3 లో ఉన్న ఎగ్జాంపుల్ ఒకసారి అందరూ కనిపిస్తుందా, కనిపించట్లేదా? కనిపిస్తుంది సార్. అందులోపల రవి 6 సంవత్సరాలు ఉంటాడు. ఈ 6 సంవత్సరాలలో రవిలో రవి 36 నెలలు ఉంటాడు. అంటే 3 నెలల 18 రోజులు ఉంటాడు. చంద్రుడు 6 నెలలు ఉంటాడు. కుజుడు 4 నెలల 6 రోజులు ఉంటాడు. ఇవన్నీ నేను క్యాల్కులేషన్స్ వేసినవి, పైన అన్ని క్యాల్కులేషన్స్. అవన్నీ వేసినవన్నీ కూడా ఇక్కడికి వచ్చి చూసాము. చూస్తే ఇప్పుడు ఎంత అయింది? ఇక్కడ టోటల్ గా 69 నెలల 90 రోజులు వచ్చింది నాకు టోటల్. 69 నెలల 90 రోజులు అంటే ఎంత? 72 నెలలు. 72 నెలలని సంవత్సరాల్లో కన్వర్ట్ చేస్తే ఎంత? 6 ఇయర్స్. 6 12 72. ఇక్కడ 6 వచ్చిందా లేదా చూసుకోండి. వచ్చింది సార్. వచ్చింది సార్. అంటే ఏ దశ అయినా కూడా చెడ్డ దశ కాదు. ఆ దశలో మన ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నేను విజయవాడ పోవాలి. విజయవాడ పోయేటప్పుడు నాకు విజయవాడ అచ్చి రాలేదు, కానీ దారిలో ఉన్నటువంటి సూర్యాపేటలో కొన్ని మంచి కలవచ్చు, మధ్య లోపల ఉన్నటువంటి కోదాడలో ఇంకేదన్నా మంచి జరగచ్చు. అట్లా అదే విధంగా నాకేంటంటే నా ఫ్రెండ్లీ గ్రహాలు మధ్యలో వస్తాయి. కాబట్టి ఏ గ్రహస్థితి కూడా చెడ్డ స్థితి కాదు అని గుర్తుంచుకోండి. సరేనా? ప్రతి జీవితము కూడా పాపములు పుణ్యములు అని ఏవైతే ఉంటాయో, ప్రతి ఒక్కడు కొన్ని పాపములు కొన్ని పుణ్యాలు చేసి ఈ ప్రపంచంలో పుడతాం మనం. అందువల్ల ఏమవుతుందంటే పాపములకు తగ్గ ఫలితములని, పుణ్యములకు తగ్గ ఫలితాలని గ్రహ రూపంలో మనం గుర్తిస్తున్నాం అంతే. అంతేగాని గ్రహాలకు ఏదో శాంతి చేయడం వల్ల ఏదో జరుగుతుంది, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. బట్ అయినా కూడా చేయించండి, తప్పులేదు. చేయించండి అంటే ఎవరికో పైసలు ఇచ్చి మళ్ళా ఇదో గోల తయారైపోయింది. ఎవరికి పైసలు ఇవ్వకండి, మీ సొంతగా ఇంట్లో చేసుకుంటే చేసుకోండి. ఓకే, సో మీరేం చేస్తారంటే ఇంట్లోనే చేసుకోండి. అన్ని మీరు తెలిసిన ప్రతి మంత్రం ఇంట్లోనే చేసుకోండి. మీకు మంత్రం తెలియకపోతే నాకు చెప్పండి, నేను ఫ్రీగా ఇస్తా. ఒక్కడికి ₹1 ఇచ్చి ఎవరిని ఎంకరేజ్ చేయకండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఇది. సో మన పాప పుణ్యములకు అనుగుణంగా మన రాశుల, నక్షత్రముల, గ్రహముల స్థితి ఉంటుంది. మన ప్రారంధం ఎప్పటికీ మారదు అని చెప్పి తెలిసేది మనకు జాతక చక్రము. అయితే ఈ జాతక చక్రము యాక్యురేట్ గా వేసేవాళ్ళు తక్కువ. లక్కీగా ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కాబట్టి యాక్యురేట్ గా వేస్తున్నారు. యాక్యురేట్ గా వేసినప్పటికీ కూడా దాన్ని కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేయడం కష్టం. అందుకోసమని నేను మీకు 1 మంత్ ఎందుకు బ్రేక్ ఇవ్వబోతున్నాను? 2 వీక్స్ పడుతుంది. ఇంకా 2 వీక్స్. ఇప్పుడు ఈ రకంగా ఇంత స్లోగా వెళ్తే 2 వారాలు 3 వారాలు కూడా పట్టొచ్చు. సో వీలైనంత వరకు వచ్చే వారం కంప్లీట్ చేసుకోవడానికి వీలవుదాం. మీరు వచ్చే వారం అందరూ పెన్ను పేపర్ పెట్టుకొని రావాలి. నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా రండి. వస్తే వచ్చే వారంతో కంప్లీట్ చేసి పడేద్దాం క్యాల్కులేషన్స్ అన్ని. ఆ తర్వాత మళ్ళీ మనం జూన్ లోపల స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. ఒక పంచాంగం చూడగానే టక 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 ఫలితాలు చెప్పాలి. 5 నిమిషాల్లో 10 ఫలితాలు చెప్పాలి. మీరు సిద్ధమా? సార్ ట్రై చేస్తాం సార్. ప్రయత్నం చేస్తాం. 1 మంత్ టైం ఇస్తా. 1 మంత్ టైం ఇస్తా. నేను 1 మంత్ టైం చేస్తాం సార్. నేనేమంటున్నానంటే వచ్చే వారం మాత్రము ప్రిపేర్ అయ్యి రండి అందరూ. ఎందుకంటే ఇవాళ నేను ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా, అది చెప్పకుండానే అయిపోయింది. అయినా కూడా మీరేం చేస్తారంటే నేను ఎక్సెల్ షేర్ చేస్తాను. ఎక్సెల్ లో ప్రతి షీట్ ని చూడండి, ఎంత కష్టపడి తయారు చేశానో చూడండి. మీకు ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ అది. ఆ ఒక్క ఎక్సెల్ షీట్ పెట్టుకొని మీరు అసలు ఇక అది యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ చీట్ షీట్. మొత్తం లైఫ్ మొత్తం చేసుకోవచ్చు. అంత చక్కగా చేశాను కష్టపడి. అందులో ఏమైనా తప్పులున్నా కూడా నాకు చెప్పండి. వీలైనంత వరకు తప్పులు లేకుండా చాలా యాక్యురేట్ గా చేయడానికి ట్రై చేశాను. అవి చూసుకుంటూ చక్కగా మీ నాలెడ్జ్ ని పెంచుకోండి. ఇప్పుడు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ముందుగా ఏమనుకున్నామో లగ్నం గుర్తించాలి. లగ్నము గుర్తించిన తర్వాత లగ్నంలో పాపగ్రహాలు పుణ్యగ్రహాలు ఏవో చూడాలి. తర్వాత 12 భావాలని గుర్తించాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ 12 భావాలలో ఉన్నటువంటి అధిపతులు ఎవరు అనేది గుర్తించాలి. అయిపోయింది. ఇది సూర్యుడితో పని అయిపోయింది.
ఇక చంద్రుడి దగ్గరికి వచ్చి చంద్రుడు ఇతర గ్రహాలు ఏ రాశిలో ఉన్నారో చూసి అందులోపల ముందు వాళ్ళని పేస్ట్ చేసేసేయాలి. డైరెక్ట్ గా ఇంటర్నెట్ ని చూసుకుంటూ వాడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసి ఆ నక్షత్రాన్ని కాపీ కొట్టేసేయాలి. చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మన జన్మరాశి. మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడో అది మన జన్మ నక్షత్రం. ఇవి మనకు మారవు. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం యొక్క అధిపతి ఎవరో చూసుకుని అక్కడి నుంచి మనకు మహాదశ, అంతర్దశ, విదశలు ప్రారంభమవుతాయి. మహాదశ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ మహాదశ ప్రారంభమైనప్పుడు మహాదశ క్యాలిక్యులేట్ చేయండి. ఆ మహాదశ లోపల ఏమవుతుంది, మనం నక్షత్రము ప్రారంభమైనప్పుడే పుట్టము. నక్షత్రం ప్రారంభమైన అంటే ఉదాహరణకి నక్షత్రం ఇవాళ పొద్దున 12ంటికి స్టార్ట్ అయింది అనుకుందాం. ఇవాళ పొద్దున 12ంటికి స్టార్ట్ అయింది అనుకుందాం నక్షత్రం. ఎర్లీ మార్నింగ్ 12 o'clock, మిడ్ నైట్ 12 o'clock. సరిగ్గా 24 hours ఉంటుంది అనుకున్నాం, 24 గంటలు ఉంటుంది అనుకుందాం. ఇది లెక్క కోసం కాబట్టి సులభంగా చేస్తున్నా. కానీ మీకేమైంది, మీరు 12ంటికి పుట్టలేదు కాబట్టి మీరు 6 గంటలు లేట్ గా పుట్టారు. 6 గంటలు లేట్ గా పుట్టారంటే ఏమైంది, మీరు 18 గంటలే ఇంకా నక్షత్రంలో ఉంటారు. మీరు 6 o'clock మార్నింగ్ పుట్టారు కానీ 12 o'clockకే నక్షత్రం వచ్చేసింది. నక్షత్రం వచ్చినప్పుడే మీరు పుట్టారు, నక్షత్రం వచ్చిన కొద్దిసేపటికి పుడతారు. పుట్టినప్పుడు ఏమవుతుంది, మీ దశ ఏదైతే మహాదశ ప్రారంభం అవుతుందో, ఉదాహరణకి ధనిష్ట నక్షత్రం ఉందనుకుందాం. ధనిష్ట నక్షత్రం రాత్రి 12ంటికి ప్రారంభమైంది. నేను పొద్దున్న 6ంటికి పుట్టాను. నేను ధనిష్ట నక్షత్రానికి అధిపతి ఎవరు, కుజుడు. కుజ మహాదశలో నేను పుట్టాను. కానీ కుజ మహాదశ ప్రారంభమైందేమో రాత్రి మిడ్ నైట్ అయితే నేను పుట్టింది పొద్దున్న 6 o'clock. అంటే నాకు కుజ మహాదశ మొత్తం లేదన్నమాట. కుజ మహాదశ ఎన్ని రోజులు ఉంటుందని చెప్పుకున్నాం మనం, 6 సంవత్సరాలు కాదు 7. కేకే 7 కేకే కుజుడు కేతువు రెండు కూడా 7 గుర్తుంచుకోండి. కేకే గుర్తుంచుకోండి. ఓకే, కేకేలు 7 years ఉంటాయి. 7 years లోపల 24 గంటల పాటు ఉండే నక్షత్రము ఉంటే 7 సంవత్సరాలు ఒక దశ అనుకుంటే నేను ఉన్నది 18 గంటలే ఉన్నా నేను ఆ నక్షత్రంలో. అటువంటప్పుడు నాకు ఎంతసేపు ఉంటాడు అని క్యాల్కులేట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, నాకు అంటే ప్రపోర్షన్ అన్నమాట, బేసికలీ రేషియో అండ్ ప్రపోర్షన్ చేసుకోవాలి. ఉదాహరణకి నేను మధ్యాహ్నం 12ంటికి పుట్టాను అనుకోండి. పుడితే 12 గంటలు పోగొట్టుకున్నా నేను ఆల్రెడీ. 7 సంవత్సరాలు ఉండే కుజదశ 3.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అట్లా. సో అలా క్యాల్కులేట్ చేసుకోవాలి. అలా కాకుండా రాత్రి 6 o'clock పుడితే ఇంకా 6 hours మిగిలింది, అంటే 1/4 of 7 years, అంటే సుమారుగా 1.7 years అట్లా ఉంటుంది అంతే. అప్పుడు ఏమవుతాయంటే మనకు కొన్ని దశలు రావు, కానీ తర్వాత వచ్చే దశలు మాత్రం ఫుల్ వస్తాయి. కుజుడు తర్వాత ఏమొస్తుంది, రాహు. రాహుష బుకేషు గుర్తుంచుకోవట్లా, మీరు కూడా గుర్తుంచుకోవట్లా. రచకు రాహుష బుకేషు. ఆ రా అనేది కుజుడు తర్వాత రాహు మహాదశ వస్తుంది. అప్పుడు ఆ రాహు మహాదశ మొత్తం ఉంటుంది. రాహు మహాదశ అయిపోయిన తర్వాత గురువు వస్తుంది. గురువు కూడా మొత్తం ఉంటుంది. ఒక్క మనం పుట్టినప్పుడు ఉన్న నక్షత్రముది ఏదైతే మహాదశ ఉంటుందో అది మాత్రమే మొత్తం ఉండదు, మిగతావన్నీ కూడా ఫుల్ ఉంటాయి. ఫుల్ ఉంటాయంటే జాతక చక్రం ప్రకారం మనం బతుకుంటే మొత్తం ఉంటాయి, బతుకుండకపోతే ఎంతవరకు ఉంటామో అంతవరకే ఉంటాయి. అక్కడి నుంచి మనం లెక్కలు వేసుకోవాలి. ఈ లెక్కల ప్రకారం మనకి ఏం తెలుస్తుంది, ఎప్పుడు మన లైఫ్ బాగుంటుంది, ఎప్పుడు మన లైఫ్ బాగుండదు, ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాము. ఇవాళ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీని అందరూ జాగ్రత్తగా గుర్తుంచుకుంటే వచ్చే వారానికి పనికొస్తుంది. ఓకేనా? మీరు ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే అక్కడ ర్యాగింగ్ ఉంటుంది. ఓకే, ర్యాగింగ్ ఉంటుంది. ర్యాగింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు కోపంగా ఉంటుంది. మిమ్మల్ని జనాలందరూ ర్యాగింగ్ చేశారు అని చాలా కోపంగా ఉంటుంది. కానీ మీరు ర్యాగింగ్ చేయలేరు. ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మీరు ర్యాగింగ్ చేయగలరా? సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ లో మాత్రం మీరు ర్యాగింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది వేరే వాళ్ళని. ఫస్ట్ ఇయర్ లో మీరు ర్యాగింగ్ చేయబడతారు కానీ మీకు పెద్ద శక్తి ఉండదు, ఎందుకంటే మీకు అథారిటీ రాలేదు. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ లోకి వచ్చిన తర్వాత అన్నాళ్ళు మీరు కోపంగా ఉన్నారు ర్యాగింగ్ అయిందని, మీరేం చేస్తారు, ఫ్రెషర్స్ పట్టుకొని ఫుల్ గా ర్యాగింగ్ చేస్తారు. అంటే మీ అవకాశం దొరకగానే ఫస్ట్ ఇయర్ లోనే దారుణంగా ర్యాగింగ్ చేస్తారు. థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత అదే ఉప్పెనలాగా ర్యాగింగ్ చేస్తారా, తగ్గిస్తారా? తగ్గుతుంది సార్.
4th ఇయర్కి వచ్చాక అదే ఉప్పెనలాగా ర్యాగింగ్ చేస్తారా, తగ్గిస్తారా? ఇంకా తగ్గుతుంది సార్, తగ్గిపోతుంది సార్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏదైనా గ్రహం కూడా వచ్చినప్పుడు ఎక్కువ ప్రభావం చేస్తుంది మహాదశలో. ఈ పాయింట్ అందరూ రాసుకుంటారా పెన్నుతోటి? ఏ గ్రహమైనా మన జీవితంలో మహాదశలోకి వచ్చినప్పుడు దాని ఫలితం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇయరే ఫుల్ ఫలితం చూపిస్తుంది అని పక్కన ర్యాగింగ్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ సారు జేఎన్టీలో అమ్మాయిలను చేసిన ర్యాగింగ్ అని గుర్తుంచుకోండి. మధ్యలో అమ్మాయిల గోలు ఎందుకు కానీ ర్యాగింగ్ అని రాసుకోండి చాలు. ఓకేనా? ఏ గ్రహమైనా ఏ గ్రహాలు చెప్పండి, ఏం చెప్పాను నేను? ఏ గ్రహమైనా అది స్టార్టింగ్ టైం అప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ ని చూపిస్తుంది సార్. తర్వాత కొంచెం తగ్గుతుంది. తగ్గిపోవడం అంటే ఎంత తగ్గిపోతుంది తెలుసా? అసలు ఆల్మోస్ట్ 0 అయిపోతుంది, 0కి వస్తుంది. ఒక్కొక్కసారి అసలు ఏం ప్రభావం ఉండదు. అది పాపగ్రహము అయినా కూడా మీ మీద ఏం ప్రభావం చూపించదు. ఉదాహరణకి మీ కాలేజీలో ఒక రౌడీ వేధవ ఉన్నాడు. ఆ రౌడీ వేధవ 4th ఇయర్లోకి వచ్చేసరికి వాడు వేరే పనులలో బిజీగా ఉంటాడు. మీరు అదే కాలేజీలో ఉన్నాడు, కానీ వాడు మీ మీద ప్రభావం చూపిస్తాడా? చూపించాడు సార్, చూపించాడు. అదే వాడి టైంలోనే మీరున్నారు, అప్పుడు మిమ్మల్ని కాల్చుకు తింటాడు వాడు. ఎస్ సార్. సో అదే విధంగా గ్రహాలు కూడా ర్యాగింగ్ అని శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా ర్యాగింగ్ అని రాసుకోండి. ఆ అమ్మాయిల అనే మాట తీసేసేయండి. ఓకే, క్యాన్సిల్, ఆల్ క్యాన్సిల్. సో అది అక్కడ రాసుకోండి. ఏమనంటే మొదట 2nd ఇయర్ లోపల ర్యాగింగ్ బాగా చేస్తారు. అంటే అవకాశం రాగానే ఈ గ్రహం వాడు ఫస్ట్, ప్రతి గ్రహము ఎన్నాళ్ళు ఉంటుంది మనకు, ఎన్ని ఏళ్ళైనా ఉండొచ్చు. అవునా? 120 సంవత్సరాలు కాబట్టి 19 ఏళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి మహాదశకం, ఇప్పుడు నేను చెప్తున్న లెక్కలు మహాదశకం ముందు గుర్తుంచుకోండి. మహాదశలో మాత్రము ఇవి అప్లికేబుల్ ఉంటాయి మీకు. ఎట్లాగా, మీకు మహాదశ రాగానే వాడు ఫస్ట్ అంతర్దశలోనే చూపించేస్తాడు తన ప్రభావం అంతా. తర్వాత అంతర్దశలు వచ్చేసరికి ఏమవుతుందంటే వాడి ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఎక్సలేషన్ అర్థమైతే చేసుకోండి, లేకపోతే వదిలేయండి. ఓకేనా? వచ్చే వీక్ ఎలాగో చెప్తాను. ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చంద్ర దశ అని కనిపించిందా? చూడండి ఒకసారి. కనపడింది సార్. కనపడింది సార్. ఈ చంద్ర మహాదశ ఇప్పుడు మనం అనుకున్నటువంటి వ్యక్తికి చంద్ర మహాదశతో ప్రారంభమైంది. చంద్ర మహాదశతో ప్రారంభమైంది అన్నప్పుడు చంద్రుడిలో చంద్రుడు అంతర్దశ. ఇవన్నీ అంతర్దశలు. ఇక్కడ ఈ కింద ఇప్పుడు సెలెక్ట్ చేసినవన్నీ అంతర్దశలు. మీకోసం కొన్ని వేసి పెట్టాను. చంద్రుడు దశ లోపల చంద్రుడిలో చంద్రుడు CH/CH అన్నాను. చంద్రుడిలో చంద్రుడు 50% తన పవర్ అంతా ఒక్కసారిగా చూపించేస్తాడు, 50%. ఓకేనా? తర్వాత చంద్రుడిలో ఎవరు వస్తారు? కుజుడు వస్తాడు. అంతేనా? చంద్రుడిలో కుజుడు, చంద్రుడిలో రాహువు, చంద్రుడిలో గురువు, చంద్రుడిలో శని, చంద్రుడిలో బుధ, చంద్రుడిలో కేతువు, చంద్రుడిలో శుక్రుడు, చంద్రుడిలో రవి. ఈ ఎడమ వైపు ఉన్నవన్నీ చంద్రుడు, ఈ కుడి వైపు ఉన్నవన్నీ కూడా వేరే గ్రహాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కుజ అని రాసిన దాని మీనింగ్ ఏంటంటే చంద్రుడిలో కుజ అని దాని మీనింగ్. చంద్రుడిలో కుజ. ఓకే, ఇక్కడ పైన చంద్ర దశ అని రాశాను కాబట్టి అది రాయలేదు. చంద్రుడు 50 నుంచి 45%కి తగ్గిపోయాడు. ఉత్తగా 45 అనేది ఉత్తగా చెప్తున్నా మీకు అర్థం కావాలని. కుజుడు అప్పటిదాకా రాలేదు ఇంకా మీకు. మీ జీవితంలో కుజుడు వచ్చాడా ఇప్పటి వరకు? రాలేదు సార్. ఇప్పుడే కదా మీ దశ స్టార్ట్ అయింది. ఇప్పుడే మీ దశ స్టార్ట్ అయింది, ఇప్పుడే చంద్రంతో స్టార్ట్ అయింది. కాబట్టి కుజుడు రాలే. కుజుడు 100% ఉంటాడు. తర్వాత వచ్చే దశ చంద్రుడిలో రాహు. ఇప్పటిదాకా మీ జీవితంలో రాహు వచ్చాడా? రాలేదు. కాబట్టి 100 ఉంటాడు. అంటే రాహు ఇక్కడ చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. చంద్రుడు 40% అయిపోయి వీక్ అయిపోయాడు. తర్వాత చూస్తే గురు. ఇవన్నీ తగ్గిపోతున్నాయి చూసారా? చంద్రుడు ప్రభావం తగ్గిపోయి చంద్రుడు తన దశ పూర్తి చేసుకునేసరికి చివరిది ఏంటి? చంద్రుడిలో రవి. చంద్రుడిలో రవి వచ్చేసరికి చంద్రుడు 10% ఉన్నాడు, రవి 100% ఉన్నాడు. అంటే తన ప్రభావం రాకపోతే వాళ్ళందరూ రెడీగా ఉంటారన్నమాట. వాళ్ళందరూ వాళ్ళ ప్రభావం చూపించడానికి రెడీగా ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళ ప్రభావంని 100% చూపించడానికి రెడీగా ఉన్నారు. ఎవరు? కుజుడు, రాహువు, గురువు, శని, బుధుడు. ఇవన్నీ అంతర్దశలు. అర్థమవుతుందా? ఇవన్నీ అంతర్దశలు. చంద్రుడు అనేటటువంటి మహాదశలో ఇవన్నీ అంతర్దశలు.
ఈ అంతర్దశలో ముందు చంద్రుడు ప్రారంభం అవుతాడు, చంద్రుడిలో కుజుడు, చంద్రుడిలో రాహువు, చంద్రుడిలో గురువు, చంద్రుడిలో శని, చంద్రుడిలో బుధుడు, చంద్రుడిలో కేతువు, చంద్రుడిలో శుక్రుడు, చంద్రుడిలో ఇది. ఈ దశలో ఏమవుతుందంటే మీరు అప్పుడు ఏ మహాదశ ఫస్ట్ స్టార్ట్ అయితే అందరూ ఒక్కసారి ఫస్ట్ వచ్చేస్తారు కాబట్టి ఆ మహాదశలోనే అంత ఎఫెక్ట్ చూపిస్తారంటే ఇంకా తర్వాత తగ్గిపోతుందనే సార్? తగ్గిపోతుంది, చంద్రుడి ప్రభావం తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది, ఆ క్లాజ్ మీకు చెప్పటం లేదు ఇప్పుడే. ఎందుకంటే ఇందులోపల మనం ఏమనుకున్నాము, చంద్రుడిలో 1 year 11 months పోగొట్టుకున్నాడు. అంటే బహుశా చంద్రుడు అసలు రాకపోవచ్చు అతని జీవితంలో. చంద్రుడు ఎన్నాళ్ళు ఉంటాడు చెప్పండి? చంద్రుడు 10 months. చంద్రుడు 10 into 10 అంటే 100 లోపల 10 నెలల 0. అంటే చంద్రుడు అసలు ఇది వచ్చే ఛాన్స్ కూడా లేదు, ఈ దశ వచ్చే ఛాన్స్ కూడా లేదు. అంతేనా కదా? అసలు ఈ దశ రాదు కూడా. తర్వాత ఇంకా ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఇంకా రాకపోవడం ఏంటి సార్? చంద్రుడు రాడు అంటున్నా నేను. చంద్ర మహాదశలో చంద్రుడే వచ్చాడు కదా సార్? ఉండడు, అదే చెప్తున్నా నేను. చంద్ర మహాదశలో కొంత ఆల్రెడీ కోల్పోతాడని మనం తెలుసుకున్నాం కదా, కొంత కోల్పోతాడని మనం ఇందాక అనుకున్నాం కదా. చంద్రుడితో పాటు సమానంగా ఇప్పుడు ధనిష్ట నక్షత్రం రాత్రి 12 ప్రారంభమైనప్పుడు నేను అదే టైంకి పుడితే, ఎగ్జాక్ట్లీ 12 పుడితే నాకు చంద్రుడు వస్తాడు. కానీ నేను లేటుగా పుట్టాను కాబట్టి ఎంత లేటుగా పుడితే చంద్ర మహాదశలో ఉన్న కొన్ని అంతర్దశలు నేను కోల్పోతాను. ఈ పాయింట్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్, అర్థమైంది. కొన్ని పోతాయి సార్, ఫస్ట్ 1, 2, 3 టైం బట్టి ఆ టైంని బట్టి మనకి కొంతవరకు తగ్గుతుంది సార్. సరే, ఇవాళకి చాలు మీకు, ఎందుకంటే ఓవర్లోడ్ అయింది. అందుకే ఏమైతుందంటే మీరు రివిజన్ చేసుకుని వస్తే చక్కగా నేను కొత్తవి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు కొత్తవి చెప్తే మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ఇవి మళ్ళీ అన్ని కూడా గ్రీక్ అండ్ లాటిన్ అయిపోతాయి మీకు. మీరు కొద్దిగా ప్రిపేర్ అయ్యి రావాలి కదా. మీ వైపు కొంత ప్రయత్నం చేస్తే, మీరు ఒక్క అడుగేస్తే మిమ్మల్ని 4 అడుగులు తీసుకెళ్తా నేను. అడున్నాడు కదా బ్రహ్మానందం చెప్తారు కదా, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం కానీ మీరు రారు అంటాడు. అదేం సినిమా? నాగార్జున సినిమా సార్. కింగ్ సార్, కింగ్. ఎందుకో మీరు ఒక్కరే కరెక్ట్ జవాబులు చెప్తున్నారు, మీరు ఒక్కరే సినిమాలు కరెక్ట్ గా చూస్తున్నారు. ఇందులో ఎవరు సినిమాలు చూడట్లా. అంటే మిగతా వాళ్ళు ఎందుకు చూడట్లేదో చెప్తారా ఒకసారి? ఎందుకు సినిమాలు చూడట్లేదు? ఏమన్నా కారణం ఉందా? లేక చూసి తప్పించుకుంటున్నారా? లేకపోతే మెమొరీ లేదు సార్, మీ అంత మెమొరీ లేదంటారా? ఏదో ఒకటి అనండి. జాతకం బాగుండకండి సార్. జాతకం అసలు బాగాలేదా? అన్నిట్లలో శరీరం సార్ ఒక చిన్న డౌట్ సార్, ఇక్కడ చంద్ర మహాదశలో చంద్రుడు, కుజుడు, రాహుడు ఇవి ఫస్ట్ టైం వస్తాయి కదా సార్. మళ్ళీ కుజ మహాదశలో మళ్ళీ చంద్రుడు, కుజుడు రాహు, గురువు వస్తే అప్పుడు అది మళ్ళీ ఫస్ట్ టైం కిందే తీసుకుంటారా సార్? అది మళ్ళీ 100 వేసారు మీరు. ఎక్కడ 100 వేసాము చెప్పండి? కుజ మహాదశలో కూడా 100 వేసారు కదా సార్. చంద్రుడికి ఎక్కడ 100 వేసాను? నేను 10 వేసా. చూసుకోండి, అయిపోయినవి ఎప్పుడు కూడా 10 ఉంటాయి. మహాదశలు అయిపోయినవి మాత్రమే తగ్గుతాయి. మహాదశలు కానివి 100% ఉంటాయి. మీకు ఏమని చెప్పాను? ఇది అయిపోయింది కాబట్టి 10 వేసాను నేను. ఇక్కడ ఒకసారి చూడండి, చంద్రుడు తగ్గుతూ ఎంతకు వచ్చాడు? 10కి వచ్చాడు సార్. కాబట్టి చంద్రుడు ఇంకా మీరు ఎక్కడ చూసినా 10. ఇప్పుడు కుజుడు చూసుకోండి, కుజ మహాదశలో కుజుడు ఎంతకు వచ్చాడు? 50 వచ్చారు. కుజుడు ఇగో ఇది కుజుడికి టేబుల్. నేను హైలైట్ చేసింది కుజుడు టేబుల్. ఇప్పుడు ఇందులో కుజుడు ఎంతకు వచ్చాడు? 10కి వచ్చాడు సార్. సో ఇప్పుడు మీరు రాహు దశలోకి వెళ్ళినప్పుడు 2 10 వచ్చాయి. చూసావా? 2 10 వచ్చేది. చంద్రుడికి కుజుడికి 10 వేసా. బలహీనులు అయిపోయారు. వారి మహాదశ అయిపోయింది కాబట్టి బలహీనులు అయిపోయారు. కంప్లీట్ అయిపోతే వాటి ఎఫెక్ట్ తగ్గిపోతుంది. మహాదశ అని గుర్తుంచుకోండి. మహాదశ అందరూ కూడా మాట్లాడేటప్పుడు మహాదశ, అంతర్దశ, విదశ అని మాట్లాడండి. అప్పుడు ఈజీ అవుతుంది. ఒకవేళ నేను పొరపాటున ఏమన్నా అంటే నన్ను మీరు కరెక్ట్ చేయండి.
ఓకేనా? అదే ఇప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ రాహువు తర్వాత గురువు మహాదశలోకి వచ్చారు. గురువు మహాదశకి వచ్చినప్పుడు రాహువు కూడా 10లోకి వచ్చేసాడు. అప్పుడేమైతే చూసారా, ఇక్కడ 10 అయ్యాయి. వాళ్ళు బలహీనులు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ దశ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బలహీనులు అయిపోతారు. అదే విధంగా శని మహాదశలోకి వచ్చారు. వస్తే ఏమైంది, మీకు గురు మహాదశతో పాటు 4 10లు వస్తాయి. చూడండి ఇక్కడ ఈ 10 అనేది ఉత్తగా వేసా నేను, దాన్ని లో అని ఎల్ అని రాసుకోండి. మీరు కావాలంటే లో అని చెప్పి రాసుకోండి. అంటే అసలు ప్రభావం తక్కువ ఉంటుంది వాళ్ళది. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ఆపుకుందాం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఏంటి, లెఫ్ట్ లో వేసింది ఏంటి, శనిలో శని. ఇవన్నీ కూడా ప్రతి దాంట్లోపల ఉన్నటువంటి ఇది శనిలో శని. ఓకే, ఇది శనిలో బుధ. నేను బద్ధకంతో రాయలేదు, మీకు అర్థమైపోతుందేమో అని ఇక్కడ ఇలాగా. అదిగా అనేది లెఫ్ట్ చూసారు, శని పక్కన 50 వేస్తారు కదా, పక్కన వరుసగా తగ్గించుకుంటే ఇది శని, ఇది శని 45, ఇది బుధుడు. ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ. ఇందులో శనిలో శని అంటే ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. శనిలో శని అంటే 2 ఉన్నారు, 2 శనులు, అంతేనా? కాబట్టి శని అక్కడ మొత్తం 50 ఇచ్చేసాడు. రెండో దాంట్ లోపల ఎవరున్నారు, 2 ఉన్నారు. శని లోపల బుధుడు వచ్చాడంటే లెఫ్ట్ సైడ్ ఏమో శని ఉంటాడు, రైట్ సైడ్ ఏమో బుధుడు ఉంటాడు. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ దశ కంప్లీట్ చేసుకున్నాడా లేదా చూడాలి మీరు. దశ కంప్లీట్ చేసుకుంటే ఎంత ఉందో అంత వేసేస్తాం. ఇక్కడ దశ కంప్లీట్ చేసుకోలేదు, ఇంకా బుధుడు రాలేదు, కాబట్టి 100% వేసాం. ఇది శనిలో కేతువు. ఇక్కడ ఏం రాస్తారు మీరు, శనిలో కేతు అని చెప్పి రాయండి. శని ఏమో 40, మన కేతు ఏమో 100. కరెక్ట్. ఇక్కడ చూసారా, శనిది తగ్గిపోయింది ప్రభావం. ఓకేనా? ఇప్పుడు ఒక్క నిమిషం, అట్లా కాదు, ఇంకోటి వేద్దాం. అట్లా కాదు, మీకోసం ఇంకోటి వేద్దాం. శని తర్వాత ఎవరు వస్తారు, శుక్ర, బుధుడు సార్. బుధ గ్రహం అండి, బుధ మహాదశ. ఇప్పుడు అది ఇక్కడ రాద్దాం. ఇక్కడ చూడండి, మెల్లగా వేస్తున్నాను. బుధుడులో బుధుడు. కరెక్ట్, అది ఇక్కడ రాద్దాం. అటు 50 ఇటు 50. ఓకే ఓకే సార్. ఇప్పుడు బుధుడు ఇక్కడ 50. బుధుడు తర్వాత ఎవరు వస్తారు, బుధుడిలో కేతు వస్తాడు సార్. ఇటు 45 ఇటు 100. జరగలేదు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఓకే, ఇంకా బుధుడు తర్వాత ఎవరు వస్తారు, కేతువు సార్. కేతు తర్వాత బుధుడిలో కేతువు సార్. 45. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఈ టేబుల్ లేదా, బుధుడు తర్వాత కేతువు తర్వాత శుక్రుడు తర్వాత రవి. రచకుడు రాఘుష బుకేషు చెప్పమన్నా కదా, రాచాకు ఇక్కడ రాహువు రావాలి. అవునా? రవి, చంద్ర, కుజ, రాహు తర్వాత గురుడు. కరెక్ట్ గా వేసేసారు సార్, ఇంకేం లేదు. ఇంకా 50 నుంచి తగ్గుతూ 10కి వచ్చేసింది. ఇటువైపు అయిపోయిన మహాదశ. ఈ టేబుల్ కూడా కరెక్ట్ వేయాలి. బుధుడు కేతువు, బుధుడులో కేతువు. ఇది కేతువు కాదు, బుధుడులో కేతువు. బుధుడులో శుక్రుడు, బుధుడులో రవి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనము వెనక్కి వెళ్ళాలి. బుధుడులో బుధుడు 50% ఇచ్చేస్తాడు. ఫస్ట్ ఇయరే దుమ్ము లేపుతాడు మనకు, దంచి కొట్టు దుమ్ము లేపు. తర్వాత బుధుడులో కేతువు. ఇక్కడ పైకి వెళ్ళి చూడాలి ఏమేం దశలు అయిపోయాయో ఒకసారి చూసుకోండి. చంద్రుడు అయిపోయాడు, కుజుడు అయిపోయాడు, రాహువు అయిపోయాడు, గురువు అయిపోయాడు, శని అయిపోయాడు. అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, శని అయిపోయాడు 10, గురువు అయిపోయాడు 10, రాహు అయిపోయాడు 10, కుజుడు అయిపోయాడు 10, చంద్రుడు అయిపోయాడా లేదా? చంద్ర మహాదశ అయిందా లేదా? అయ్యో, చంద్ర మహాదశతో మన జీవితం ప్రారంభమైంది. ఇది 10 రాయండి ఇప్పుడు. అవునా? ఇప్పుడు బుధుడు తర్వాత ఎవరు వస్తారు, కేతు సార్. కేతువులో బుధుడు. ఇది కేతు మహాదశ అనండి, కేతు మహాదశ. ఇందులోపల కేతువులో కేతువు. తర్వాత కేతువులో కేతువు తర్వాత ఎవరు వస్తారు, శుక్రుడు. ఇది కాపీ ఆగండి కాపీ చేద్దాం. ఓకే, లాస్ట్ లోపల ఎవరు వస్తారు, శని తర్వాత ఎవరు వస్తారు, బుధుడు వస్తాడు సార్. కేతువులో బుధుడు. ఇప్పుడు మనకు
బుధుడు ఎంత పర్సెంట్ వస్తాడు? బుధుడు ఇందాకే అయిపోయాడు కాబట్టి 10%. 10% కేతువు శని కూడా కూడా అయిపోయాడు 10%, గురువు కూడా అయిపోయాడు 10%, రాహు కూడా అయిపోయాడు 10%, కుజుడు కూడా అయిపోయాడు 10%, చంద్రుడు కూడా అయిపోయాడు 10%. అంతే సార్. సో మిగిలిన ఇప్పుడు 100. ఇప్పుడు మీకు ఏమైంది? ఇక్కడికి ప్రవేశించారనుకోండి, ప్రవేశించినప్పుడు మీకు ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 100 ఉంది. ఎవరు గెలుస్తాడు? శుక్రుడు గెలుస్తాడా, కేతువు గెలుస్తాడా? శుక్రుడే శుక్రుడు గెలుస్తాడు. శుక్రుడు మీకు పాపగ్రహం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీ లైఫ్? వీక్ వీక్ అవుతుంది సార్. ఎక్కువ తగ్గుతుంది ఎక్కువ నెగటివ్ జీవిస్తుందండి. చాలా నెగిటివ్ సతాయిస్తాడు, ఎఫెక్ట్. నెగటివ్ ఎఫెక్ట్ వస్తుంది. మీకు ఇక్కడ రవి ఉన్నాడు, రవి 100% ఉన్నాడు, కుజుడు కేతువు 40% ఉన్నాడు. ఎవరు గెలిచారు? రవి రవి గెలుస్తాడు సార్. రవి గెలిచాడు. రవి రవి గెలిచాడు ఎలా కాబట్టి ఉందో చూసుకోవాలి. స్ట్రాంగ్ ఉంటుంది, పాజిటివ్ జరుగుతుంది. స్ట్రాంగ్ గా అశుభగ్రహం చూసుకోవాలి. నెగిటివ్ అవుతుంది. పాపగ్రహమా పుణ్యగ్రహమా చూసుకోవాలి. ఆ తర్వాత చంద్రుడిలోకి వచ్చారు. చంద్రుడిలోకి వస్తే పాపమా పుణ్యమా చూసుకోవాలి. ఇక్కడ ఏమైతుంది? కేతువు గెలుస్తున్నాడు. దీన్ని బట్టి మన వయసు పెరిగే కొద్దికి గ్రహాల పవర్ తగ్గుతా ఉంటుందండి, అంతేనండి. వెరీ గుడ్. ఎవరన్నారు ఈ మాట? మాట్లాడింది ఎవరు ఇప్పుడు? నేను రామనారాయణ అండి నా పేరు. రామనారాయణ. వెరీ గుడ్, కరెక్ట్. అది దీన్ని బట్టి ఏమర్థమైంది? అందరికీ ఇప్పుడు ఆయన చెప్పిన ఒకటే ఒక పాయింట్ అందరూ గుర్తుంచుకోండి. కాలక్రమేణా గ్రహముల యొక్క పరిస్థితి తగ్గిపోతుంది. కాబట్టి ఏమైతుంది? మీ ప్రారంధం తగ్గిపోతూ ఉంటే మీ సంకల్ప బలం పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే అందరూ కూడా సంకల్ప బలం పెంచుకోండి. ఇవాళ చెప్పినవన్నీ వచ్చే వారం చెప్తాను, కానీ కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఒక వారం రోజులు టైం ఉంది అని చెప్పేసి ఇవి చెప్తున్నాను. మీరేం చేయండి? ఈ ఒక్క వారం రోజులు నాకు ఇవ్వండి చాలు. ఈ వారం రోజులు మంచిగా శ్రద్ధగా చదువుకొని అన్ని ఎక్సెల్స్ చూసుకొని, ఈ మధ్యలో ప్రశ్నలు ఉంటే నన్ను అడగండి, శర్మ గారిని అడగండి, ఇంకా మన రాధిక మేడం అడగండి, ఇంకా తర్వాత రజనీ మేడం ఉంటే ఆవిడని అడగండి, ఇంకా ఎవరికైనా వస్తే వాళ్ళని అడగండి. వీళ్ళు ఎవరు చెప్పకపోతే నన్ను అడగండి. కానీ ఈ వారం రోజులు కాస్త కష్టపడండి. కష్టపడితే వచ్చే వారం ఇప్పుడు ఇవాళ చెప్పినవి మొత్తం రివిజన్ చేయిస్తా. ఆ తర్వాత వారంతో మనకు అయిపోవచ్చు, లేదా ఇంకొక వారం పట్టొచ్చు. అయిపోయిందంటే మీకు 1.5 months టైం ఇస్తా. మళ్ళీ మొత్తం చక్కగా రివైజ్ చేసుకోండి. జూన్ నుంచి మొదలెడదాము. అందరి జాతకాలు బయటికి తీయండి. మీకు తెలిసిన వాళ్ళవి, తెలియని వాళ్ళవి, చిరంజీవి జాతకం, శ్రీరాముడి జాతకం, ఓకే, నాగార్జున జాతకం, మీకు తోచిన జాతకాలు ఏవి ఉంటే అవి తీసుకురండి. దాన్ని కూర్చొని అనాలిసిస్ చేసేద్దాం. ఎవ్రీ టైం 1 hour 2 hours వేద్దాం. వేసి ఎవరెవరు ఎక్కడెక్కడ చూస్తున్నారు, ఓకే వీళ్ళు 1 and 7 లో ఎలా ఉన్నారు, ఇతను 1, 7, 5, 8 లో ఎలా ఉన్నాడు, 1, 7, 4, 3 లో ఎలా 4, 8 లో ఎలా ఉన్నాడు, ఇలాగ చూసుకుంటూ వెళ్తాం. శని ఎక్కడ చూస్తున్నాడు, బుధుడు కేతు ఎక్కడ చూస్తున్నాడు, తర్వాత గురుగ్రహం ఎక్కడ చూస్తున్నారు. గురువు గ్రూప్ లో లీడర్ కాబట్టి గురువు 4 స్థానాల్లో చూస్తాడు. తర్వాత శని తను 2 స్థానాలు నుంచి ఇంకొక 2 స్థానాలు చూస్తాడు. కేతువు ఒక 4 స్థానాలు, మొత్తం 12 స్థానాలు. వీళ్ళు ముగ్గురు పోగా ఇంకా మిగిలిన గ్రహాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఈ 6 ఇంకో కొన్ని 6 స్థానాల్లో చూస్తారు. అంటే 18 చోట్ల వాళ్ళు, అంటే ఎదురుగా చూసేదాన్ని 7 అంటారు, పక్కకు చూసే వాటిని సైడ్స్ అంటారు. కొంతమంది పక్క చూపులు చూస్తుంటారు. ఓకే, ఎదురు చూపులు పక్క చూపులు, వాటి వల్ల ఏం ఫలితాలు ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ అంటే ఆనందంతో పొంగిపోవాలి. మీరు పక్కోడి జాతకం చెప్పేటప్పుడు ఉంటుంది మీకు మద, అసలు అబ్బో ఏం చెప్పాలి. ఇక సూపర్. పక్కోడి జాతకం చూస్తుంటే వచ్చే మదానే వేరు. మీకు చెప్తుంటే కాదు సార్, మనం సొంతగా ఒక 4 జాతకాలు తీసుకొని మనం మొత్తం లగ్నము, గ్రహాలు, రాశి చక్రం, జన్మ నక్షత్రం వేస్తే మనకి అర్థమవుతుంది సార్ బాగా. ఈ 2 నెలల్లో చేయాల్సింది మీరు అదే. ఈ నెల రోజులు గ్యాప్ ఇచ్చేటప్పుడు మీరు చేయాల్సిందల్లా అదే. మీకు సరిగ్గా చక్రం వేయడానికి 7 నుంచి 8 నిమిషాలు టైం పడుతుంది మాక్సిమం. నేను చెప్తున్నది మాక్సిమం. ఆ చక్రాలు ఒక 10-15 వేయండి. వేసి మీరు రోజు ఏదో ఒక టైం తీసుకోండి. ఇవాళ మార్నింగ్ 6 o'clock అని ర్యాండమ్ గా తీసుకోండి, బస్ వేసేసేయండి, చక్రం వేసేసేయండి. చక్రం వేసిన తర్వాత కరెక్ట్ కాదో చూడడానికి కూడా ఆన్లైన్ లో ఉన్నాయి, కంప్యూటర్ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కంప్యూటర్ లో చేయొచ్చు. క్యాల్కులేషన్స్ ఎనీబడీ కెన్ డూ. ఇఫ్ యూ కెనాట్ డూ, గివ్ ఇట్ టు కంప్యూటర్, ఇట్ విల్ డూ ఇట్ ఫర్ యూ. కానీ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సార్ నేను ఇప్పుడే చేరాను కాబట్టి ఫస్ట్ ఏం ప్రిపేర్ అయ్యి రావాలో చెప్పరా? నేను నక్షత్రాలు మీరు ఇప్పుడు చేయలేరు, ఇంపాసిబుల్. మీరు పాత వీడియోస్ అన్ని పంపిస్తాను చూడండి. మీరు 1 month కూడా మంచిగా చూడండి. వచ్చే క్లాస్ కూడా అటెండ్ అవ్వండి. అటెండ్ అవ్వడానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ మీరు చేయలేరు, అది ఇంపాసిబుల్. ఈ 1 day లో, ఈ 1 week లో చేయలేరు. బట్ హౌఎవర్ అసలు ఏమి నేర్చుకోవాలో ప్రిపేర్ అయ్యి అదే ఆ వీడియోలు మీరు ఆ ప్లేలిస్ట్ పంపిస్తాను. ఈ 10-12 వీడియోలు ఉన్నాయి, అవన్నీ జాగ్రత్తగా చూడండి, సరేనా? చూస్తే మీకు అన్ని అర్థం అవుతాయి.
సార్ నమస్తే సార్. నేను కూడా ఈ రోజే జాయిన్ అయ్యాను. అంటే నాకు నిన్నే ఒక 2 to 3 days బిఫోర్ ఐ గాట్ యువర్ లింక్. అంటే ఇప్పుడు మళ్ళా మీరు మొదలు పెడతారా ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్? అంటే ఈ లోపల మీ ప్లేలిస్ట్ వాట్ ఎవర్ యూ సెడ్ విల్ గో త్రూ. మీరు 1 month టైం ఇచ్చారు కాబట్టి ఆ లోపల కొంచెం అంటే లెవెల్ 1 నేర్చుకుంటాము. స్టార్ట్ అవుతుందండి. మన రాధిక అండ్ తర్వాత ఈవిడ రజనీ గారు, శర్మ గారు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. మే ఫస్ట్ వీక్ లో సార్ లెవెల్ 1 స్టార్ట్ అవుతుంది. సరేనమ్మా? అంటే బేసిక్ మీరు చెప్పేది లెవెల్ 1 ఇప్పుడు మనం నేర్చుకున్న ఆల్ 10 సెషన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ థింగ్స్ విల్ బి రిపీటెడ్. ఓకేనా? అవన్నీ చక్కగా అట్లయితే మళ్ళీ మేము మేలో జాయిన్ అవ్వమంటారా మళ్ళీ? అది బెటర్, అది ప్రిఫర్డ్. ఎందుకంటే ఇందులో ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. అంటే అందులో 1.5 అదే hour ఇలా కూర్చుంటాం, ఏం అర్థం కాకుండా ఇట్ విల్ బి పెయిన్ఫుల్. సో పర్సనల్లీ నేనేమనుకుంటానంటే మీరు అటెండ్ అవుతే నాకేం అభ్యంతరం లేదు. డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగటివ్ వే. బట్ ఏంటంటే మీకు బెటర్ మీరు లెవెల్ 1 లో జాయిన్ అవ్వండి. నేను డేట్ అనౌన్స్ చేస్తే అప్పుడు మీరు అందులో జాయిన్ అవ్వండి. సరేనా? మళ్ళా అప్పుడు మళ్ళా ఆ తర్వాత అది ఇది క్లబ్ అవుతున్నట్ట? క్లబ్ అవ్వదు. లెవెల్ 1 వేరు, లెవెల్ 2 వేరు. ఇప్పుడు ఇందులో ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ లెవెల్ 2 కి June 1 నుంచి స్టార్ట్ అవుతారు. మీకు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అన్ని మీ మీద చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాళ్ళు మీ అందరికీ చెప్తారు. చెబుతూ మిమ్మల్ని అందరినీ ఇంత మట్టి బుర్రలా, ఇంత చెప్తే వినరా మీరు, ఇలా చేస్తారా, మీకు బ్రెయిన్ ఉందా లేదా, ఇవన్నీ అంటారు వాళ్ళు. నేనైతే మంచిగా మాట్లాడుతున్నా కదా. మా టీచర్స్ అట్లా లేరు, వాళ్ళు తిడతారు. మరి చూసుకోండి ఇక ఏం వింటున్నావు, ఏం ప్రిపేర్ అయ్యి రావాలని అడుగుతున్నాం అండి ఫస్ట్ లెవెల్ 1 కి. ఏం ప్రిపేర్ అవ్వద్దు. లెవెల్ 1 కి ఏం ప్రిపేర్ అవ్వద్దు. చక్కగా మన టీచర్స్ అందరూ మంచి వాళ్ళు, నాకంటే కూడా మంచిగా నేర్పిస్తారు వాళ్ళు. ఓకేనా? చక్కగా నేర్పిస్తారు. మే ఫస్ట్ వీక్ లో జాయిన్ అవ్వండి. మీకు ఫస్ట్ వీకో సెకండ్ వీకో వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి రాధిక, తర్వాత రజనీ గారు, శర్మ గారు వీళ్ళందరూ చెప్పడానికి సిద్ధమైతే అప్పుడు మనము వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి వాళ్ళు చెప్పిన టైం లోపల మీరు జాయిన్ అవ్వండి. లెవెల్ 1 మీకు 10-15 వారాలు పడుతుంది. ఓకేనా? అయిన తర్వాత మీ 2 బ్యాచ్ లో కలపడం ఇంపాసిబుల్. ఎందుకంటే వీళ్ళది జూన్ లో మేము లెవెల్ 2 స్టార్ట్ చేసేస్తాం. అప్పటికి మీకు లెవెల్ 1 లో 3-4 భాగాలు కూడా అవ్వవు. ఓకే? ఇవాళ నేర్చుకున్నవి మళ్ళీ వచ్చే క్లాస్ లో అందరికీ రివిజన్ చేయిస్తాను. కంగారు పడకండి. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పాను. అంటే ఏంటంటే ఆయన రామ్ నారాయణ గారు అన్నట్టుగా కాలక్రమేణా గ్రహాల యొక్క స్థితి మన పైన పనిచేయడం మానేస్తుంది. చాలా గ్రహాల స్థితి మన పైన ఎక్కువ పనిచేయదు. మనకేంటంటే మన సొంత దశలో ఉన్నవి మాత్రమే మనకు పనిచేస్తాయి. అదృష్టవశాత్తు చెడ్డ గ్రహాలను ముందే అనుభవించేస్తే లాస్ట్ లోపల మంచి గ్రహాలు ఉన్నాయనుకోండి, చెడ్డ గ్రహాలన్నీ 5% 10% లోకి వచ్చాయి. అవి మనని ఏం చెయ్యవు. ఉన్నవి మిగిలిపోయినవి మంచి గ్రహాలు. అదృష్టం బాగుంటే లైఫ్ లో 60-70 ఏళ్ల తర్వాత సుఖమే సుఖం. మీకు 70 ఏళ్ల తర్వాత ఎంజాయ్ చేస్తారు లైఫ్. అసలు సూపర్ ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. అప్పుడు ఎందుకంటే ఇంకేం అక్కర్లేదు. అట్లాగా. ఓకేనా? అందరికి ఎంతో కొంత అర్థమైందా? సార్ వెరీ గుడ్. చక్కగా ఒకసారి రివిజన్ చేసుకోండి. ఏం కంగారు లేదు. ఇది ఎందుకంటే దిస్ ఇస్ ఎట్ ఇదేంటంటే కొద్దిగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి కొద్దిగా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సులభమవుతుంది. వాళ్ళ కొద్దిగా కష్టమవుతుంది, కానీ కష్టమవుతుందని వదిలేస్తామా? ఇవాళ నేను ఇచ్చింది ఇప్పుడు కేతు మహాదశ చేశాం కదా, అలాగే తర్వాత చేయండి. చేస్తే కేతు తర్వాత ఎవరు వస్తారు? శుక్ర మహాదశ. శుక్ర మహాదశ వచ్చేసరికి ఏమవుతుంది? కేతు. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, కేతు మహాదశ. నెక్స్ట్ వచ్చేది శుక్ర మహాదశ. శుక్ర మహాదశ రాగానే కేతు మహాదశ 10 అయిపోతుంది. సో శుక్ర మహాదశ చాలా అద్భుతం అన్నమాట. కానీ అంతవరకు ఒక వ్యక్తి బతికే అవకాశం లేదు. చంద్ర మహాదశలో స్టార్ట్ అయింది అంటే ఎప్పుడు వస్తుంది చూడండి. శుక్రుడు ఎప్పుడు వస్తాడు చూడండి, తనకి 2137కి వస్తాడు. శుక్రుడు వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది కదా. ఎప్పుడు పుట్టాడు? 25 లో పుట్టాడు. లెక్క తప్పేసామా ఎక్కడన్నా మనం? కష్టం సార్, రాదు. ఇది టేబుల్ తప్పేసామా అని నాకు డౌట్. ఓ సారీ సార్, శుక్ర మహాదశ రాదు సార్. రాదు 2137. సారీ, నేను 114 ఏళ్ళు బతకలేరు సార్. 114 ఏళ్ళు బతికితే మాత్రం పండుగ చేసుకుంటాడు ఇక అసలు అప్పుడు. ఓకేనా? సో చక్కగా ఇవన్నీ చూసుకోండి. మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేసుకోండి. ఇది ఇప్పుడే షేర్ చేస్తాను, మన వీడియోని కూడా షేర్ చేస్తాను. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఆపేద్దాం ఇవాళ.
పోయినసారి మనం అనుకున్నది 15/5/2006 మేషరాశిలో మేష లగ్నంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ 15కి మేషం అయిపోయింది, నెక్స్ట్ వస్తుంది అనుకున్నా సార్. క్యాలిక్యులేషన్ వేసిన సార్, తర్వాత మళ్ళీ మేషమే వచ్చింది సార్. పైన అయిపోయిందంతా మళ్ళీ లాస్ట్ లో మిగిలింది సార్. సో ఓకేనా, ఇవాళకి ఇక్కడ ఆపుకుందాము. అందరికీ శుభరాత్రి. ఇంకెవరికి డౌట్స్ లేవని అనుకుంటున్నా, డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి వీడియో చూడండి, పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి, అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. సరేనా? వీడియో లింక్ పేస్ట్ చేయండి. వీడియో ఇందులో వస్తుందండి, మీకు 10-15-20 నిమిషాల్లో వస్తుంది, 1 అవర్ లో వస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు ఏ గ్రూప్ లో అయితే ఉన్నారో అదే గ్రూప్ లో వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే, అందరికి జై శ్రీకృష్ణ. రేపు మళ్ళీ రాత్రి ఋగ్వేదము 9 గంటలకే ప్రారంభం అవుతుంది. అండ్ అగ్ని సూక్తం రేపు కంప్లీట్ అయిపోతుంది. అగ్ని సూక్తం పైన మనం చేసుకుంటున్నటువంటి ఎనాలిసిస్ ఏదైతే ఉంటుందో ఆ ఎనాలిసిస్ రేపటికి కంప్లీట్ అయిపోతుంది. రేపు చక్కటి ఉపనిషత్ కథ, తర్వాత మరో శాంతి మంత్రము తెలుసుకుందాం. అగ్ని సూక్తం అయిపోతుంది కాబట్టి మళ్ళీ అగ్ని సూక్తం ఒక్కసారి మళ్ళీ సింహావలోకనం చేసుకుందాం. ఏం నేర్చుకున్నాం మనం అగ్ని సూక్తం లోపల అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి తెలుసుకుని, అది అగ్నిని పరబ్రహ్మలాగా ఎలా చూశారు అనే విషయాన్ని కూడా రేపు మనము తెలుసుకుంటే అక్కడికి అది క్లోజ్ అయిపోతుంది. రేపటి మొట్టమొదటి ఇది కంప్లీట్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. వేదాలు నేర్చేసుకుంటున్నారు మీరు, దుమ్ము లేపుతున్నారు. వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి. జై కృష్ణ.